when I prayed over for some theme to be given to you in this youth camp, God revealed me this truth. ఈ యవనస్తుల కూటమిలో ఏ యొక్క అంశం చెప్పాలని చెప్పి నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఈ అంశం గురించి నాతో మాట్లాడి ఉన్నారు. If you simply teach you, only 10-20% of you can retain the knowledge whatever we teach. మేము మీకు బోధించినట్లయితే ఏదో 10-20% వరకు మాత్రమే మీరు అర్థం చేసుకోగలుగుతారు. So the heading of the tract is challenges of modern youth. ఈ యొక్క కరపత్రం యొక్క ముఖ్య అంశము ఆధునిక యవనస్తుల యొక్క సవాళ్ళై ఉన్నవి. Youths are of two kinds. Some are saved youth, others are non-saved. యవనస్తుల్లో రెండు రకములు కనబడుచున్నారు. రక్షణ పొందినటువంటి యవనస్తులు, రక్షణ లేనటువంటి యవనస్తులు. Yes. First of all, I tell you, what does the word challenge mean? మొట్టమొదటిగా Listen carefully, everybody. అందరూ శ్రద్ధగా ఆలకించాలి. మొట్టమొదటిగా నేను మీతో ఏం చెప్పబోతున్నాననగా, if you are సవాలు అనగానేమి? What does challenge mean? సవాలు అనగా అర్థమేమి? Anything that is new, which seems to be very hard or difficult to face it. ఏదైనా క్రొత్తది ఎదుర్కొనుటకు కష్టతరముగాను అది శ్రమకరముగాను ఉన్నది అయ్యున్నది. Which requires more effort. అధికమైన ప్రయాసము మనం చేయవలసి వచ్చును. Could you understand what I say? నేను చెప్పింది అర్థమవుతుందా? Anything that is new, quite new. ఏదైతే క్రొత్తగా ఉంటుందో, A challenge will always be something new. ఒక సవాల్ అంటే ఎల్లప్పుడూ క్రొత్తదిగానే ఉండును. Suddenly something will happen to you. అకస్మాత్తుగా మీకు ఏదైనా సంభవించవచ్చును. You must have never faced it before. అది మీరు మునుపెన్నడను మీరు సంధించి ఉండకపోవచ్చును. Yeah. And it needs a lot of efforts to overcome or face it and overcome. దాన్ని ఎదుర్కొని దాన్ని జయించుటకు అధికమైన ప్రయాసమును మీరు చెల్లించవలసి వచ్చును. That is called challenge. అదే సవాలు. Suddenly someone comes and picks up a fight with you. అకస్మాత్తుగా ఎవరైనా వచ్చి మీతో పోట్లాట పెట్టుకుంటారు. It becomes a challenge. You have to face it now. అది ఎదుర్కోవాలి కదా, అది మీకు సవాలుగా మారును. An interview for a job, it is a challenge. ఉద్యోగానికి మీరు వెళుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, అది ఒక సవాలు వంటిది. You have to face it. దాన్ని మీరు ఎదుర్కోవాలి. Further, you have to put more efforts. దాని కొరకు అధికమైన ప్రయాసం మీరు చూపించవలెను. Examination for the children. పిల్లలకు ఎగ్జామ్ పరీక్షలు అనుకోండి. Every year they appear for exam. ప్రతి సంవత్సరము వారు పరీక్షలు రాయవలెను. It becomes a challenge for you. అది వారికి ప్రతి సంవత్సరం ఒక సవాలే కదా. You find it very difficult to face it. దాన్ని ఎదుర్కొంటకు చాలా కష్టపడుతూ ఉంటారు. But you put maximum effort. అయితే అధికమైన ప్రయాసము దానికి చెల్లించేదము. Morning, evening, night, every time you used to study. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయం దొరికినప్పుడల్లా మనం చదువుతూ ఉంటాము. One group of people, they try their best to get a pass out. ఒక గుంపు జనులు అయితే ఎలాగో సరే పాస్ అయిపోవాలని చెప్పి అనుకుంటారు. Some others, they try their best to get more percentage of marks. కొందరైతే అధికమైన శాతము మార్కులు సాధించాలని చెప్పి అనుకుంటారు. These are the things we call as a challenge. వీటన్నిటినే సవాళ్ళు అని మనం చెప్పుచున్నాము. Now coming to spiritual side, మరి ఇప్పుడు ఆత్మీయ జీవితం వైపు వచ్చినప్పుడు every day we will have to face a challenge. ప్రతి దినము కూడా మనము సవాళ్ళను ఎదుర్కొనవలసి వచ్చుచున్నది. Tell me, what is challenge mean? సవాల్ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు Tell me. Say in your own language. మీ సొంత భాషలో మీరు చెప్పండి. Sorry? Say loudly. గట్టిగా చెప్పాలి. What is challenge? సవాలు అనగానేమి? Any event that seems to be new. ఏదైనా సంభవము క్రొత్తగా ఉన్నట్లయితే. Say, everybody say. అందరు చెప్పండి. Any event that seems to be new. ఏదైనా సంభవము క్రొత్తగా ఉన్నట్లయితే. గట్టిగా చెప్పండి. Say, open your mouth and say. నోరు తీసి గట్టిగా చెప్పండి. Good. Which seems to be very difficult to handle. అది మనకు కష్టతరముగా ఉన్నప్పుడు. And it requires more efforts to be successful. అది విజయవంతంగా మార్చబడే నిమిత్తము అధిక ప్రయాసము చెల్లించవలెను. Yes, at least now you understood. కనీసం ఇప్పటికైనా అర్థమైందా? So life is full of challenges from your birth till you die. జీవితం అంతా కూడా మనకు పుట్టుక మొదలుకొని మరణించేంత వరకు కూడా పూర్తిగా సవాళ్లతో కూడినదై ఉన్నది. I have my own challenges. నాకు నా స్వంత సవాళ్లు కలవు. All these sisters, brothers and
Every one of you will have your own challenge. ఇక్కడ కూర్చున్న సహోదర సహోదరులందరికీ కూడా వారి వారి సొంత సవాళ్లు ఎన్నో ఉంటాయి. We should never fail. అయితే మనం దానిలో విఫలం అయిపోకూడదు. Sometimes while facing the challenge we may miserably fail. కొన్నిసార్లు మన సవాళ్ళను ఎదుర్కొనేటప్పుడు దౌర్భాగ్యంగా మనం తప్పిపోవచ్చు ఉంటాము. How many of you have heard about Dr. Abdul Kalam? డాక్టర్ అబ్దుల్ కలాం గారి గురించి మీరు ఎంతమంది విని ఉన్నారు? Who was he? ఆయన ఎవరు? Former president of India, and also he was a scientist. భారతదేశం రాష్ట్రపతి మరియు అతడు ఒక విజ్ఞాని అయినాడు. The world calls him as missile man. లోకమంతా అతన్ని క్షిపణి మనుషుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. He used to make the Agni missile, he only made. ఆయనే యొక్క క్షిపణులను తయారు చేసి ఉన్నాడు. So and he was made the director to make or to invent the missile called Agni missile in India. అగ్ని మిసైల్ అనేటిగా దానిని తయారు చేసేదాన్ని ఆయన డైరెక్టర్ గా చేసి ఉన్నారు. And the chairman of the department, he gave the responsibility to Dr. Abdul Kalam. ఆ విభాగం యొక్క అధికారి ఆ యొక్క బాధ్యతను అబ్దుల్ కలాం గారికి అప్పగించి ఉన్నారు. Day and night he worked hard. రాత్రి పగలు చాలా ప్రయాసపడేవాడు. And the whole world was looking at Abdul Kalam whether he will be successful. సర్వ ప్రపంచము కూడా అతను చేసిన పనుల్లో సఫలం అవుతాడా లేదా అని సర్వ ప్రపంచము చూస్తూ ఉండి ఉన్నది. When he made it and brought to Rajasthan to the desert to test it. దాన్ని పరీక్షించు నిమిత్తము రాజస్థాన్ ఎడారిలోకి ఆయన తీసుకుని వచ్చినప్పుడు It went up 1,000 feet and bursted. 1000 అడుగుల పైకి వెళ్ళిన తర్వాత అది విస్ఫోటము చెందినది. Utter failure. అది చాలా విఫలమైపోయింది. The whole world was mocking at him. సర్వ ప్రపంచం కూడా అతన్ని చూసి వెక్కిరించుచూ ఉండెను. Abdul Kalam thought of resigning from the department. అబ్దుల్ కలాం గారు ఆ విభాగంలో నుండి రాజీనామా చేయాలనుకున్నారు. Indian government questioned him, how dare that you made such a big blunder that it failed your mission. భారతదేశ ప్రభుత్వం కూడా చాలా ప్రశ్నించినది, నీకెంత ధైర్యము ఇలాంటి పని చేసి అది సఫలము కాకుండా అయిపోయిందే అని. But his chairman came for his rescue. అయినప్పటికీ అతని కాపాడుటకు అతని చైర్మన్ వచ్చి ఉన్నాడు. He came and shook hands with him. Abdul Kalam, thank you for a success, he said. అబ్దుల్ కలాం, నీకు సాధించిన విజయం కొరకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి కరచాలనం చేసి ఉన్నాడు. He told the government, I am responsible for this failure, not Abdul Kalam. ప్రభుత్వం వారితో ఏం చెప్పాడంటే, చైర్మన్ గారు ఈ యొక్క విఫలం అవడానికి నేనే కారణము, అబ్దుల్ కలాం గారు కాదు అని చెప్పి ఉన్నాడు. His words inspired Abdul Kalam to a very great deal. అతని మాటలు అబ్దుల్ కలాం గారిని అధిక శాతము ప్రేరేపణ కలుగు చేసి ఉన్నవి. And he said, if you want to achieve something, you have to face failures in the beginning. ఏదైనా ఒక కార్యమును సాధించాలంటే ప్రారంభంలో అనేకమైనటువంటి విఫలములు మనం ఎదుర్కొనవలసి వచ్చును. Therefore psychologists say every failure in your life is a stepping stone for your victory in the end. అందువలనే మనస్తత్వ శాస్త్రం చెప్పుచున్నది, నువ్వు అది చివరిలో నువ్వు జయమును సాధించాలంటే అనేకమైనటువంటి సార్లు నువ్వు పడిపోవలసి వచ్చును. A child falls many times before he learns to walk. ఒక చిన్న బిడ్డ నడుచుటకు నేర్చుకున్నట్టుకు ముందుగా అనేక సార్లు కింద పడిపోవును. Yes, for me swimming was a challenge, cycling was a challenge in my young days. నాకు నా యవ్వన ప్రాయంలో ఈత కొట్టటము, సైకిల్ తొక్కటం ఇవన్నీ కూడా నాకు సవాలుగా నేను తీసుకుని ఉన్నాను. My mother wanted me to be very good in every art. మా యొక్క తల్లిగారు అన్ని కళల్లో కూడా నేను ముందుకుండాలని చెప్పి కోరుకునేవారు. So she came to teach me cycling. అందువల్ల నాకు సైకిల్ తొక్కటం ఆమె నేర్పించి ఉన్నది. I was just 8 years old, I suppose. 8 or అప్పుడు 10 నాకు years. 8-10 సంవత్సరాల వయసు. So she told me how to pedal it and how to hold the handle, and she said, go straight away, go, he said. ఎలాగున సైకిల్ ఎక్కవలేను, తొక్కవలేను, ఆ యొక్క హ్యాండిల్ ఎలా పట్టుకోవలను, తిన్నగా ఎళ్ళు అని చెప్పి ఇలాగ నాకు నేర్పించి ఉన్నది. I went straight and saw a coconut tree standing on the way. నేను తిన్నగా వెళుచూ ఉన్నాను, కొబ్బరి చెట్టు ఒకటి దారిలో అడ్డంగా ఉన్నది. I couldn't turn it, నేను ప్రక్కకు divert the cycle and take the other road, but I went straight away and hit it. నేను సైకిల్ని పక్కకు తిప్పుకొని వెళ్ళటం నాకు చేత కాలేదు, నేరుగా వెళ్ళిపోయి కొబ్బరి చెట్టుకు నేను మోదుకొని ఉన్నాను. Yes, I was very brutally hurt, my nose started bleeding. నేను బాగా నాకు దెబ్బ తగిలి ఉన్నది, నా ముక్కులోని రక్తం కూడా వచ్చటకు ప్రారంభించాను. I thought my mother will beat me now or chase me out. నేను అనుకుని మా తల్లిగా నన్ను బాగా కొట్టి నన్ను బయటికి నెట్టివేస్తారేమో అనుకుని ఉన్నాను. She said, this is only the beginning of your learning. Okay, again you carry on, he said. పర్వాలేదు, ఇది ప్రారంభమే కదా, నువ్వు మరలా నేర్చుకో అని చెప్పి ఉన్నారు. After many falls I learned. అనేక సార్లు కింద పడిపోయిన తర్వాత నేను నేర్చుకుని ఉన్నాను. When I learned, I became a master of it. నేను నేర్చుకున్న తర్వాత దానికి నేను మాస్టర్ అయిపోయి ఉన్నాను. I used to pedal my cycle downhill the steps in the school. నేను స్కూల్లో వచ్చినప్పుడు ఆ యొక్క కొండకు కూడా కిందకి నేను తొక్కుకుంటూ వెళ్ళేవాడిని. So
every art or every event will be a challenge. ప్రతి సంభవము ప్రతి కళ నేర్చుకునేటప్పుడు కూడా ఒక సవాలుగానే ఉండును. Coming to spiritual life also, ఆత్మీయ జీవితంలోకి వచ్చినప్పుడు కూడా we have a lot of challenges. To receive the anointing of the Holy Spirit right from 10th year old up to 18, I kept on trying and trying. పరిశుద్ధాత్మ అభిషేకాలు పొందుకునేటప్పుడు కూడా నా యొక్క 10వ ఏట నుండి 18వ ఏట వరకు కూడా నేను ఎంతగానో ప్రయత్నించుతూనే ఉండి ఉన్నాను. My elders were sisters and they received the anointing at the age of 10 and 9. నా యొక్క పెద్ద సహోదరులందరూ కూడా 9-10 సంవత్సరాల అభిషేకాన్ని పొందేసుకొని ఉన్నారు. And I was the third child. నేను 3వ బిడ్డగా ఉండి ఉన్నాను. My father always used to bang on me. Why don't you receive the anointing? Your life is not right. He used to hit me so much. మా తండ్రి గారు అధికంగా గద్దించి నన్ను కొట్టేవాళ్ళు. ఎందుకు నీకు అభిషేకం రావట్లేదు, ఎందుకు నువ్వు పొందుకొనట్లేదు అని. Many days I fasted and prayed. అనేక దినములు ఉపవాసం ఉండి నేను ప్రార్థించి ఉన్నాను. Then after my schooling, he went to Bombay. ఆ తర్వాత నాకు పాఠశాల విద్యాభ్యాసం అయిన తర్వాత నేను బొంబాయి పట్టణంకు వెళ్ళి ఉన్నాను. In the church one day the pastor said, ఆ చర్చిలో కూడా పాస్టర్ గారు చెప్పి ఉన్నారు ఒక రోజు, 10 years and old, 10 సంవత్సరముల వయసు పైన all those people who are visiting the church who have not been anointed by the Holy Spirit, you put up your hands, he said. 10 సంవత్సరాల వయసు పైబడిన వారు సంఘంలో ఎవరైతే అభిషేకం లేదో చేతులు పైకెత్తమన్నారు. And I raised my hand being seated on the first row. నేను మొదటి వరుసలో కూర్చొని ఉన్నాను, నా చేతిని పైకెత్తి ఉన్నాను. Yes. And he said, are you not ashamed of saying that you have not been anointed? అభిషేకం లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని చెప్పి అని ఉన్నారు. Being born in a TPM family. నువ్వు టీపీఎం కుటుంబంలో జన్మించి కూడా. I was a very proud boy, but I felt very much hurt. నేను గర్వం గల వ్యక్తిగా ఉండి ఉన్నాను. ఆ మాటకు నేను చాలా బాధపడి ఉన్నాను. Before the Bible study was over, I got up and left from home. బైబిల్ స్టడీ అవటకు ముందుగానే నేను లేచి నా ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాను. I went to my room and made a decision. నేను నా గదిలోనికి వెళ్ళి ఒక తీర్మానం చేసుకొని ఉన్నాను. If you don't anoint me, Lord, I won't go to the faith anymore. దేవా, నన్ను ఇప్పుడు అభిషేకించకపోతే నేను విశ్వాస గృహానికి మళ్ళీ తిరిగి వెళ్ళను. Yes, so till you anoint me, I won't eat or drink anything. నన్ను అభిషేకించేంత వరకు నేను తినను, నేను త్రాగను. Day and night 3 days I kept in prayers. రాత్రి పగళ్ళు 3 రోజులు నేను ప్రార్థన చేస్తూనే ఉండి ఉన్నాను. The third day and night around 11:30 the Lord anointed me. మూడో I దినమే was alone praying in my room. నేను ఒంటరిగా నా గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 3వ దినము రాత్రి 11 గంటలకు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నారు. Some people very easily they receive the anointing, but for me it was a big challenge. కొంతమంది చాలా సులభంగా అభిషేకం పొందుతూ ఉంటారు. నాకైతే ఇది పెద్ద సవాలుగా ఉండిపోయాను. Great challenge because it seemed very very hard for me. నాకు అది గొప్ప సవాలుగా ఉండిపోయింది. చాలా కష్టతరముగా నాకు ఉండెను. I didn't back out. అయితే నేను వెనకంజ వేయలేదు. I thought until I get it I won't leave it. నేను పొందుకునేంత వరకు నేను వదలను అని చెప్పి అనుకొని ఉన్నాను. So that challenge will make you great people. ఆ యొక్క సవాలే మిమ్మల్ని గొప్పవారినిగా చేయును. Otherwise you become a very lazy fellow. లేనట్లయితే మీరు సోమరులుగా మారిపోదురు. Lazy people are the worst people in the world and they are the most destructive forces in the world. సోమరిపోతులు చాలా ఘోరమైన దౌర్భాగ్యవంతులు అయినారు. వాళ్ళే లోకంలో నాశనకర్తలుగా ఉంటున్నారు. Everybody say this statement. అందరూ కూడా నేను చెప్పింది మరలా చెప్పండి. Lazy people సోమరి వారు are the most destructive people in the world. Because they will never create anything, they will never do anything good. వాళ్ళు ఏ యొక్క మంచి కార్యము చేయరు, ఎవరిని కూడా చేయనివ్వరు. They are destructive forces. వాళ్ళు ఈ లోకంలో నాశనమును కలుగు చేసేవారే. If you read the book of Proverbs, 100 times they written about lazy people, slothful people. సామెతల పుస్తకంలో చూసినప్పుడు దాదాపు 100 సార్లు సోమరితనం గురించి, సోమరిపోతుల గురించి రాయబడి ఉన్నది. Yes, so therefore Bible says, King Solomon says, lazy people, you go and learn, from the ants how they are very smart. అందువల్ల రాజైన సొలొమోను రాయిచున్నాడు, సోమరి వారిని చూచి వెళ్ళి చీమల యొద్ద నేర్చుకొనుము. Yes, they gather the corn in the summer for the winter. అవి చలికాలము కొరకు వేసవి కాలములోనే ధాన్యమును సమకూర్చుకొనును. So from a young age your mind must be prepared to face challenges. అందువల్ల యవన ప్రాయములోనే మీ యొక్క జీవితం అనేది సవాళ్ళను ఎదుర్కొనుటకు మీరు సిద్ధముగా ఉండవలేను. In the tracts I have given you, మీకు ఇచ్చిన కరపత్రములో నేను ఇచ్చున్నాను. I have given you some points which are the challenges of the modern youth. ఈ యొక్క ఆధునిక యవనస్తులు ఎదుర్కొనే కొన్ని సవాళ్ళను గురించి నేను తెలియచేసి ఉన్నాను. The first point is mental health. We have written as mental health. దానిలో మొదటిది చూడండి, మానసిక ఆరోగ్యము. Your first challenge will be an attack in your mind. నీ మొదటి సవాల్ ఏంటంటే మీ మనసు మీద దాడి. Your mind is not very strong, you can do nothing. మీ మనసు బలముగా లేనట్లయితే మీరు ఏమీ చేయలేరు. A sound mind is otherwise called the power of will of a person.
ఒక స్వస్థ బుద్ధి గల మనసే ఒక మనిషిని యొక్క చిత్తము యొక్క శక్తిని ఇచ్చుచున్నది. Have you ever heard about willpower? విల్ పవర్ అంటే చిత్త శక్తిని గురించి ఎప్పుడైనా విన్నారా? What is willpower? The power over your will. చిత్త శక్తి అనగా మీ చిత్తము మీద మీకుండే ఒక శక్తి. What is your will? మీ యొక్క చిత్తం ఏమి? Your plans, your purposes, మీ ఉద్దేశాలు, మీ సంకల్పములు, your designs, మీ యొక్క కోరికలు, what you would like to be, what you want to do, ఎలాగ ఉండవాలి, ఏం చేయవాలని what do you కోరుకుంటున్నారు, want to achieve. ఏమి సాధించాలనుకుంటున్నారు. About that you need to have a power within you. దాని కొరకే మీకు అంతరంగంలో ఒక శక్తి ఉండవలెను. That is called willpower. అదే చిత్త శక్తి. Without that, life will be very, very disaster. అది లేకుండా మీ జీవితం అనేది ప్రమాదకరముగా ఉండును. So a sound mind will give you a very strong willpower. Power to do within you. There will be a power enforcing you to do anything, to face anything. ఒక ఆరోగ్యకరమైన మనసు అని చెప్పినప్పుడు మీకు చిత్త శక్తిని ఇచ్చును. దాని మూలముగా ఏ కార్యమునైనా మీరు చేయుటకును సాధించుటకును మీకు వీలు పడును. So your mind always must work. కావున మీ మనసు ఎల్లప్పుడూ క్రియ చేయవలెను. For which it must be very, very strong. దాని కొరకే అది బలముగా ఉండవలెను. With the mind man thinks. మనసుతోనే మానవుడు తలంచును. In the mind he keeps memories. మనసులో మానవుడు జ్ఞాపకాలు దాచిపెట్టుకుంటాడు. In the mind he imagines. మనసులో ఊహించుకుంటాడు. In the mind he makes plans. మనసులో ప్రణాళికలు వేసుకుంటాడు. In the mind he purposes to do anything. మనసులో ఏ కార్యమైనా ఉద్దేశించుకుంటాడు. If the mind is not ready and the mind is not strong, you can achieve nothing. మనసు సిద్ధముగా లేనట్లయితే, మనసు బలముగా లేనట్లయితే మనం ఏది కూడా సాధించుకోనలేము. So what will be attacking the mind? మరి ఏది మన మనసు మీద దాడి చేయును? One is depression. ఒకటి ఒత్తిడి. Depression means when you come to a place where you're not able to do anything, you feel very bad. You feel so much disappointed. చాలా మీరు నిరాశ చెంది, నిస్పృహ చెంది ఏమీ చేయలేనటువంటి స్థితిలోనికి వచ్చుటే ఒత్తిళ్ళు. That will make you depressed. It will press you down. అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసి క్రిందకు నొక్కివేయును. Your friend will come and tell you, "Arey, why don't you do that?" You will say, "No, yaar, I left it. I can't do that." ఒక స్నేహితుడు వచ్చి మీకు చెప్తాడు, ఎందుకు మీరు అలా చేయకూడదు అని అంటే, నేను చేయలేకపోతున్నానులే అంటారు. The depression will produce anxiety. Anxiety means a kind of depression, irritation. ఆ యొక్క ఒత్తిడి మీకు కలిగినప్పుడు మీరు చాలా విరక్తి చెందిన వారిగా మారిపోతారు. Yes, you want to do that, but you are not able to do it. మీరు దాన్ని చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు. So it seems to be very, very difficult to handle. దాన్ని మీరు సాధించడంలో మీకు కష్టతరముగా ఉండును. Therefore what happens is, now you put more stress, but you are not able to be successful. అందువల్ల అధికమైనటువంటి ఒత్తిడి మీరు పెట్టవలసి వచ్చును. కానీ In any field, maybe in your studies, మీకు విద్యల్లో అయ్యొచ్చు, ఏక రంగంలో or in future in your career, మీకు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో ఏదైనా or సరే, to find a job, లేదా ఉద్యోగ విషయంలో కూడా, or to appear for an interview. లేదా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడైనను, These are all the worldly things. ఇవన్నీ కూడా లోక సంబంధమైన కార్యములు. Spiritually, ఆత్మీయంగా maybe చూచినప్పుడు to receive the anointing, అభిషేకం పొందుటము, to receive the gifts of the Spirit, ఆత్మ వరములు పొందుట, to grow in the knowledge of the scriptures, లేఖనముల యొక్క పరిజ్ఞానములో ఎదుగుట, to understand and retain the word of God in your mind, దేవుని యొక్క వాక్యమును మనసులో పదిలపరచుకొనుట, to overcome sinful natures. పాపపూరితమైన స్వభావములు మీరు జయించుట. All these things will seem to be a challenge in your life, for which you need to have a very strong mind. I will do it. ఇవన్నీ చేయుటలో మీకు చాలా కష్టతరముగా ఉండును. అది మనకు సవాలుగా మనకు మారిపోవును. మనం చేయవలెను అనేక తపన మనలో ఉండవలేను. Saint Paul says, I can do all things through Christ who strengthens me. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును చేయగలను. If you have a weak mind, నీకు ఒక లోతైన మనసు నీకు ఉంటున్నప్పుడు, when you call upon God, దేవుని చూసి మొర్రపెట్టినప్పుడు, He will make your mind very strong. ఆయన మీ మనసులను బలముగా చేయును. Because God is most wise God. ఎందుకంటే దేవుడు అధికమైన జ్ఞానము కల దేవుడు. Nothing is impossible with Him. ఏది కూడా ఆయనకు అసాధ్యమైనది లేదు. Our duty is to call Him and ask Him. మన యొక్క కర్తవ్యం ఏంటంటే ఆయన పిలవవలెను, ఆయన అడగవలెను. If you go to a provision shop, whatever you need, you tell the list and the shopkeeper provide it. సరుకులు కొట్టుకు వెళ్ళినప్పుడు మీకు ఏమేమి సరుకులు కావాలో మీరు పట్టిక ఇచ్చినట్లయితే ఆ యొక్క దుకాణదారుడు మీకు అన్ని ఇస్తాడు. In a shop, all things are available. అతని యొక్క దుకాణంలో అన్ని దొరుకుచున్నవి. If you don't go and buy it, you will be the loser. నువ్వు వెళ్ళి కొనుక్కోకపోతే నీవే కదా నష్టపోతావు. Similarly, God can provide anything and everything for your life and godliness. అదే విధంగా దేవుడు నీ జీవంలో భక్తికి కావాల్సిన వాటన్నిటిని నీకు అనుగ్రహించుచున్నారు. Therefore, we must have a habit of prayer. అందువల్ల ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవం నీకు ఉండవలేను. Asking God anything or communicating with God is called prayer.
దేవుని ఏదైనా అడగటం, దేవునితో సంభాషించటమే ప్రార్థన అయి ఉన్నది. All cannot pray. అందరూ ప్రార్థించలేరు. To pray, you need to face a necessity. ప్రార్థించుటకు ఒక అవసరతను మనం ఎదుర్కొనవలెను. Unless you feel thirsty, you won't look for water. దాహము లేకపోతే మనం నీళ్ళని ఎదుక్కోము కదా. If you are not hungry, మీకు ఆకలి వేయలేదనుకోండి, even if a mother wants to, or she is compelling you to eat something, you'll say no. తల్లి మిమ్మల్ని ఎంతగా బలవంతం చేసి తినమన్నా కూడా మీరు తినము అని చెప్తారు. On the other hand, if you feel thirsty and hungry, మరొక ప్రక్కన మీకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుందంటే you yourself will go and get the things, or something to drink, or something to eat. మీ అంతటా మీరే వెళ్ళి తినటానికో తాగటానికో తీసుకుని వస్తారు. So first of all, you have to make up your mind as to what you want to really achieve or obtain. కాబట్టి మొదటిగా మీరు ఏమి పొందుకొనవలెను, ఏమి సాధించాలనుకుంటున్నారో మొదటిగా తీర్మానం చేసుకొనవలెను. Obtaining means getting something from others. పొందుట అనగా ఇతరుల యొద్ద నుండి ఏదైనా మనం తీసుకొనుట. Achievement is what you get by your own effort. సాధించుట అనగా నీ సొంత ప్రయాసం వల్ల నువ్వు పొందుకొనుట. Understand? అర్థమవుతుందా? To obtain something, ఏదైనా మనం you have to పొందుకొనవలెను, get it from somebody else. ఎవరైనా వద్ద నుండి మనం తీసుకునవలెను. But achievement, you have to put your own effort. కానీ సాధించాలి అంటే మన సొంత యొక్క ప్రయాసమును మనం ఖర్చు పెట్టవలెను. For both the things, you need to have a very strong mind. రెండు కార్యముల కొరకు ఒక బలమైన మనస్సు మనకు అవసరమై ఉన్నది. What kind of mind? ఎటువంటి మనసు? Unless I get it, I am not going to give it up. నేను పొందుకునేంత వరకు నేను వదిలిపెట్టను. There was a king in North India in the early days, ప్రారంభ దినాలు long ago. ఉత్తర భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు. He fought against the other kings 17 times. ఇతర రాజులతో 17 సార్లు యుద్ధమాడి ఉన్నాడు. Anybody knows his name? అతని పేరు ఎవరికైనా తెలియనా? Even I forgot it. Sorry? Modern generation may not. Huh? No. 17 times he tried and 18 times he got victory. 17 సార్లు యుద్ధమాడి 18వ సారి అతను పొందుకొని ఉన్నాడు. 18 times he got victory. 18వ సారి అతను సాధించుకొని ఉన్నాడు. And he created history. అతడు ఒక చరిత్రను కూడా సృష్టించుకొని ఉన్నాడు. That very act of that king, boosted other kings. Don't give up. Don't give up. ఈ యొక్క రాజు చేసిన పని మూలముగా ఇతర రాజులు కూడా ప్రోత్సాహపరచబడి ఉన్నాడు. మనం ఎంత మాత్రం వదలకూడదు. Some children may not perform well in the Sunday school studies. కొంతమంది పిల్లలు సండే స్కూల్ చదువులు సరిగ్గా చదవలేకపోతా ఉంటారు. If they don't pass out for 1 or 2 years, then they'll give up the interest to study. ఒక They'll say, సంవత్సరం- I'm not going to Sunday school, I'm going to be at home. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పాస్ అవ్వకపోతే ఇక నేను సండే స్కూల్లో చదవనని చెప్పి మానేస్తూ ఉంటారు. If your mind is weak, మీ మనసు బలహీనంగా ఉంటే remember you can obtain nothing and achieve nothing. గుర్తు పెట్టుకోండి, మీరు ఏది సాధించలేరు, దేనిని పొందుకొనలేరు. Tell me. చెప్పండి. మీ మనసు బలహీనంగా ఉంటే, Weak-minded people, బలహీనమైన మనసు గలవారు yes, will never face challenges. So always have a very strong mind. కాబట్టి ఎల్లప్పుడూ బలమైన మనసు కలవారమై ఉండవలేను. Never allow your mind to be very weak. There is mental abuse or mental sickness. మీకు మనసు బలహీనమైనదిగా మీరు మార్చబట్టుకు అప్పగించకూడదు. Number 2 is రెండవది economic instability. The second point. In the wording may be very difficult, but we are given it in Telugu also. రెండవది చూసినప్పుడు ఆర్థిక సంబంధమైన అస్థిరత. This may not be applicable for young children like junior children. అది చిన్నపిల్లలకు అర్థం కాకపోవచ్చును. It is applicable to grown-up people. ఇది పెద్దవారికి అన్వయించబడి ఉన్నది. For the youths, అది యవనస్తులకు కూడా. perhaps you have completed your study. ఒకవేళ మీరు మీ చదువులు పూర్తి చేసుకుని ఉండవచ్చును. Now you are looking out for a job. మీరు ఉద్యోగం కొరకు వెతుకుచూ For ఉండవచ్చును. the last 12 years, Indian government has stopped providing jobs for the citizens. గత 12 సంవత్సరాలుగా భారతదేశ ప్రభుత్వం వారు ఉద్యోగాలను ఇవ్వటం మానివేసి ఉన్నది. Yeah, they want only the rich people to be richer and the poor people to be poor. ధనవంతులు ధనవంతులుగానే ఉండాలి, పేదవారు పేదరికంలోనే మగ్గిపోవాలనుకుంటున్నారు. King Solomon says money is useful for everything. రాజైన సొలొమోను చెప్పుచున్నాడు, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. Only animals can survive without money, man cannot survive. డబ్బు లేకుండా జంతువులు మాత్రమే బతకగలుగుతాయి, కానీ మానవుడు బతకలేడు. For a dog to live, it doesn't have to have money. ఒక కుక్క బతకాలంటే దానికి డబ్బులు అక్కర్లేదు కదా. A cat doesn't have to have money. ఒక పిల్లికి డబ్బులు అక్కర్లేదు కదా. But if you are born as a human being without money, you can't survive in this world. కానీ మనుషుడిగా ఈ లోకంలో జన్మిస్తే డబ్బులు లేకుండా జీవించలేడు. What is the problem of the present generation? ప్రస్తుతం ఉన్న తరము వారి యొక్క సమస్య ఏమి? Those who have it, they have it. పొందిన వారే కలిగిన వారే కలిగినట్లుగా ఉంచుకుంటున్నారు. And those who don't, they never have it.
లేని వారికి లేకుండానే పోచున్నది. That is called instability. There is no stable position in your income. దాని గురించి అస్థిరత అనగా మీ రాబడి విషయంలో స్థిరము లేనటువంటి పరిస్థితి. No permanent source of earning or source of income. ఎలా సంపాదించుకోవాలో రాబడి వచ్చే ఒక మార్గములు లేకుండా పోవుట. If a father is driving rickshaws, మీ తండ్రి గారు ఒక రిక్షా తోలేవాడు అనుకోండి, he can never expect a kind of regular income. సామాన్యంగా వచ్చే రాబడిని ఎదురు చూడలేదు కదా. I asked one brother and he said, brother, pastor, sometime in a day we'll get only 300 rupees. ఒక సహోదరిని ఆటో సహోదరిని అడిగి ఉన్నాను ఎంత దొరుకుద్దని. ఒక రోజుకి కొన్నిసార్లు 300 మాకు దొరుకుద్ది. Sometimes we get even 1500 rupees. కొన్నిసార్లు 1000-1500 కూడా దొరుకుతాయి. Understand? అర్థమవుతుందా? It depends on his luck. అది అతని యొక్క అదృష్టాన్ని మీద ఆధారపడి ఉన్నది. So his income is not stable. అతని యొక్క రాబడి స్థిరముగా లేదు. Whereas a government servant or a man who is working in a corporate section, ఒకవేళ ఒక కార్పొరేషన్ లో గాని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే when you get a salary, the salary will be permanent. అతనికి ఒక జీతం Stable. జీతం వస్తే ప్రతి నెల స్థిరమైన జీతమే వచ్చును. I am getting 10,000 rupees per month. నేను ఒక నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి. With the 10,000 he can plan for his life. ఆ యొక్క 10,000 రూపాయలకి తన జీవితం గురించిన ప్రణాళిక వేసుకుని He వచ్చును. can plan for house rent, he can plan for any other thing. ఇంటి అద్దెక కట్టవచ్చును, ఇంకేదైనా కొనుక్కోవాలనిపించును. Because income is regular. ఎందుకంటే అతని యొక్క జీతము క్రమముగా If income is not regular, ఆ యొక్క జీతము క్రమముగా లేనట్లయితే your life will be always unstable. అతని జీవితం కూడా అస్థిరముగా మారిపోవును. This becomes a challenge for many youngsters. ఇది అనేక మంది యవనస్తులకు ఒక సవాలుగా మారుచున్నది. They study well and they possess degrees. వారు బాగా చదువుకుంటున్నారు, డిగ్రీలు సంపాదించుకుంటున్నారు. But based on the degree they are not able to find a good job. వాళ్ళ డిగ్రీలకు తగిన విధంగా మంచి ఉద్యోగం వారికి దొరుకుటలేదు. Sometimes they have borrowed money or taken a loan from the bank for their studies. కొన్ని సందర్భంలో వారికి చదువుల నిమిత్తము అప్పులు చేయాల్సి వస్తుంది, బ్యాంకుల్లో నుండి లోన్లు తీసుకునవలసి వస్తుంది. Expecting when I get a job I'll clear my loan. నాకు ఉద్యోగం దొరికితే లోన్ అంతా నేను తీర్చివేసుకుంటానని చెప్పి ఎదురు But they చూస్తున్నారు. try their best, but they are not able to find a good job. ఎంతగానో ప్రయాసపడుతున్నా కానీ మంచి ఉద్యోగాలు దొరుకుటలేదు. A painter is getting 30,000 per month. ఒక పెయింటర్ కు 30,000 నెలకు దొరుకుతాయి అనుకోండి. A boy or a girl who passed out M.Tech degree, she is unable to get even 10,000 per month. M.Tech డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా కనీసం నెలకు 10,000 సంపాదించలేకపోతున్నారు. Am I right? అవునా కాదా? This is the present world trend. ప్రస్తుతపు లోకం యొక్క నైజం ఇలాగున్నది. So this becomes a big challenge for many people's life. ఇది అనేక మంది జీవితంలో గొప్ప సవాలుగానే మారిపోచున్నది. Economic instability, that is, it is always unstable, no permanent source of income. ఆర్థికమైన అస్థిరత అనగా ఒక శాశ్వతమైనటువంటి జీతాలో రాబడిలో లేవు. This will create mental depression in your mind. దీని మూలముగా మానసికమైన ఒత్తిళ్లకు అనేకులు గురి అవుచున్నారు. Therefore, when you look at the face of some boys and girls, youngsters or youth, it will never be very cheerful. అందువల్ల కొంతమంది యవనస్తుల యొక్క సహోదరుల ముఖము చూచినప్పుడు ఎంత మాత్రం వారి ముఖాల్లో సంతోషాలే ఉండవు. Why? ఎందుకొరకు? Inward depression in the mind. అంతరంగపు ఒత్తిళ్లకు గురైపోయినందువలన. Yes, they always face challenges but unable to face it very boldly. అనేకమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు కానీ ధైర్యంగా ఎదుర్కొనలేకపోతున్నారు. Third one we have written as technology and social media. మూడవదిగా చూసినప్పుడు సాంకేతికత మరియు సామాజిక మాధ్యమ. These two things will always go together in line with each other. ఈ రెండు కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళును. Yes. So latest technology, that means it all has become digital. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చూసినప్పుడు అన్ని కూడా డిజిటల్ లోకి మారిపోచున్నది. Many people don't know what is digital. డిజిటల్ అంటే అనేక మందికి తెలియదు. We hear from others, we use the word but not knowing exactly the meaning of it. ఇతరుల నుండి వినుచున్నాము, మనం కూడా ఆ మాట ఉపయోగిస్తాము కానీ దాని అర్థం ఏంటో మనకు సరిగా తెలియదు. Digital is not simply numeral or an alphabet. డిజిటల్ అని చెప్పినప్పుడు ఏదో అక్షరములో లేక సంఖ్యలో కావు. Digital means collection of information. డిజిటల్ అని చెప్పుచున్నప్పుడు సమాచారమును చేకూర్చుకొనుట. Collection of information. సమాచారమును చేకూర్చుకొనుట. Nothing is literally handled. ఏది కూడా అక్షరానుసారముగా వాళ్ళు చేయుటలేదు. Now I don't have to go to a bank if I want to transfer 1,000 rupees from my account to this sister's account. ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు. నేను నా అకౌంట్ లో నుండి ఈ సిస్టర్ అకౌంట్ లో డబ్బులు మార్చాలంటే బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు. Through digital it goes. డిజిటల్ మూలంగా నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. I have to get her phone number and type it. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని నేను టైప్ చేస్తాను. Okay. Google Pay, they are called GPay. గూగుల్ పే, జీపే అంటారు. It has a provision.
దానికి అలాంటి వసతి ఉన్నది. It simply transfers my money from my account to her account without my going to the bank or doing anything literally. నేను బ్యాంకుకు వెళ్లకుండా అక్షరానుసారంగా ఏం చేయకుండా నా అకౌంట్లోని డబ్బు ఇతరుల అకౌంట్లోకి మార్చివేయగలను. I want to book a ticket. నేను ఒక టికెట్ బుక్ చేసుకోవాలనుకోండి. The other day I had to go to the railway station, stand in the queue for hours together. అన్ని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, గంటల తరబడి క్యూలో నేను నిలబడి ఉండాలి. Now if you simply download one app, application, ఇప్పుడు ఒక యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలు. maybe Train Man is an application. Train Man. ట్రైన్ మ్యాన్ అనేది ఒక యాప్. Okay, you feed all the details, which train you want to travel to, on which date you want to have the journey, and what is the destination. Feed everything, gone. Ticket is ఏ booked. ట్రైన్లో ప్రయాణం చేయాలి, ఎంతమంది చేయాలి, ఎక్కడికి వెళ్ళి చేరాలి, ఇవన్నీ మనం టైప్ చేస్తే చాలు, వెంటనే టికెట్ బుక్ అయిపోతుంది. I digitally booked a ticket. Understand? నేను డిజిటల్ గా టికెట్ బుక్ చేసుకున్నాను. I got to feed certain digits. That's all. Digit means, a letter or a number. నేను కొన్ని డిజిట్లు అనగా ఒక అక్షరాలు కానీ కొన్ని సంఖ్యలు కానీ టైప్ చేస్తే చాలు. 10 is how many digits? 10 has how many digits? 10కి ఎన్ని అంకెలు కలవు? Sorry? Number 10 has how many digits? 10 అనే సంఖ్యకు ఎన్ని అంకెలు కలవు? 2. Number 100 has how many digits? Sorry? So what is digit then? What is digit then? డిజిట్ అంటే ఏమి? 1 unit. In English, 1 unit. Wha- 1 is a unit, 2 is a unit, 3 is a unit. So 123 is a 3-digit number. 123 అని చెప్పినప్పుడు 3 అంకెలు గల ఒక సంఖ్య. Similarly, అదే విధముగా CAT. CAT Pronounce it. దాన్ని చదవండి. How many digits it has? దాని ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 digits. 3. So whether an alphabet or a numeral, ఒక అక్షరం అయినప్పటికీ ఒక సంఖ్య అయినప్పటికీ it has digits. దానికి డిజిట్స్ ఉన్నాయి. So when you use numerals and alphabets మనం అక్షరములను సంఖ్యలను ఉపయోగించినప్పుడు to convey a message ఒక సమాచారం ఇచ్చుటకు or to do something, ఏదైనా కార్యము చేయుటకు, understand? అర్థమవుతుందా? When you use the digits on your phone, they are called digital. మీ ఫోన్లో డిజిట్స్ ఉపయోగించినప్పుడు దాన్ని డిజిటల్ అంటారు. Our Prime Minister always used to say, I want to make India a digital government. మన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, భారతదేశాన్ని నేను డిజిటల్ దేశంగా మార్చాలనుకుంటున్నానని. So what is the advantage of this technology? ఈ యొక్క సాంకేతికత మూలముగా మనకు కలుగు ప్రయోజనం ఏమి? Boys, answer me. What is the advantage of you are using digital? ఈ డిజిటల్ ఉపయోగించుకోవటం మూలముగా మనకు దొరికే ప్రయోజనాలు ఏంటి? Time saving, సమయాన్ని మనం money saving, మనీ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, energy saving. మన శక్తిని సేవ్ చేసుకోవచ్చు. Understand? అర్థమవుతుందా? You don't have to go to a bank మీరు బ్యాంక్ దాకా వెళ్ళక్కర్లేదు. and travel for 10-15 minutes or half an hour. 10-15 నిమిషాలు, అరగంట మీరు ప్రయాణం చేయక్కర్లేదు. Time is saved. సమయాన్ని మనం కాపాడుకుంటున్నారు. You want to go to a bank, you have to put on your dress, you have to wash your face or something, you get ready. Energy waste. బ్యాంకుకి వెళ్ళాలంటే మొహంగా You have to చేతులు travel, కడుక్కోవాలి, energy బట్టలు వేసుకోవాలి, ప్రయాణం చేయాలి, ఎనర్జీ మనం కాపాడుపోతుంది. So time is saved, energy is saved. సమయము, శక్తి కాపాడబడుతుంది. So these are the advantages of going to digital. కాబట్టి డిజిటల్లోకి వెళ్ళటం వలన ఇటువంటి లాభాలు మనకు కలవు. So the government wants to make the affairs of man very easy. అందువల్ల ఈ మనుషుని యొక్క కార్యములన్నీ కూడా సులభంగా చేయాలని ప్రభుత్వం కోరుచున్నది. Now social media. ఇప్పుడు సామాజిక మాధ్యమ. When I came to the ministry, I used to have lot of books in my room. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో నా గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. And I'm paying 1,500 rupees in those days, it was equal to almost 15,000 or 1 lakh now. ఆ దినాల్లో 1,500 అంటే ఈ దినాల్లో ₹1,00,000 సమానము. I bought 7 commentaries of Bible, this much. నేను పెద్ద బైబిళ్ళు ఇన్ని కొనుక్కొని ఉన్నాను. I used to buy Bible dictionaries, బైబిల్ డిక్షనరీలు కొనుక్కున్నాను, concordance books. కంకార్డెన్స్ పుస్తకాలు. So it all come to a very big, one suitcase will be full of books. పెద్ద సూట్ కేసు నిండుగా నాకు పుస్తకాలు నిండిపోయేవి. Understand? When I come to digital, అయితే నేను డిజిటల్లోకి వచ్చినప్పుడు a small instrument, only this much. ఒక చిన్న పరికరం సరిపోవును. 10 Bibles are there, dictionaries are there, ఈ ఫోన్లో commentaries are there, 10 బైబిల్స్, concordance is there, డిక్షనరీ, కంకార్డెన్స్, and even word dictionary is there. ప్రపంచ డిక్షనరీ ఉన్నది. When I just want to do something within 5 minutes, get everything in one small instrument, a small module. ఏదైనా కావాలని చెప్పి ఈ చిన్న పరికరం మూలముగా నేను ఎంతో ఒక సమాచారాన్ని నేను పొందుకోగలుగుచున్నాను. I am doing everything digital, not by turning books or carrying books or buying books. నేను పుస్తకంలో రాసుకుంటాం, పుస్తకంలో కొనుక్కుంటాం, పుస్తకంలో మోసుకుంటాం కాదు, కానీ అన్ని కూడా డిజిటల్ రూపంలో చేసుకొనిచున్నాను. How many of you understood?
ఇప్పుడు మీలో ఎంతమందికి అర్థమైంది ఈ మాట? It has an advantage as well as disadvantage. దీనికి కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని దుర్లాభములు ఉన్నవి. Advantage if I do it, if I use it properly for good purposes. మంచి కార్యముల కొరకు ఉపయోగిస్తే అది ప్రయోజనకరముగా ఉండును. Disadvantage is if I use it for bad purposes. చెడు కార్యములకు ఉపయోగించినట్లయితే అది నిష్ప్రయోజనముగా ఉండును. A knife is good for cutting vegetables. ఒక కత్తి కూరగాయల కోటకు అది ప్రయోజనముగా ఉండును. But if you cut your finger అది మీ వేలిని గాని కోసుకున్నట్లయితే with the same knife, అదే కత్తితో the knife never works for your good. ఆ యొక్క కత్తి మీకు లాభం కొరకు పని చేయట్లేదు. It becomes a disadvantage for you. అది మీకు దుర్లాభముగా మార్చబడును. So smartphones are a necessary evil. Say, everybody say. అందరు చెప్పండి ఆ మాట. Smartphones are necessary. Good or bad? Bad. It's an evil. స్మార్ట్ ఫోన్స్ అనేవి అవసరమైన కీడులు. Yes, it is very necessary, very useful. చాలా అవసరమే, చాలా ప్రయోజనకరమే. Only for those who have a good pure mind. To use it, they must learn how to use it for good purposes. మంచి కార్యముల కొరకు పవిత్రమైన మనసుతో ఉపయోగించుకునే వారికి అది లాభకరముగా ఉండును. If you make a good purpose of it, it is very, very useful to you. దాని కొరకు మనం మంచిగా ఉపయోగించుకున్నట్లయితే అది చాలా ప్రయోజనకరంగా ఉండును. But you don't know how to use it properly, it will become big loss. అయితే సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియకపోతే చాలా నష్టమునే చేకూర్చును. So that becomes a challenge for the people how to use it. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి అది కూడా మనుషులకు సవాలుగా మారుచున్నది. If you go to YouTube, you get all type of good thing and nonsense also. యూట్యూబ్ లోకి వెళ్ళి చూసినట్లయితే అనేకమైన మంచి కార్యములు చెడు కార్యములు కూడా కనబడును. You will get the latest news. ఇక ఆధునికమైనటువంటి మీకు వార్తలు వచ్చును. You know, you can have it in the video. You can simply look at the cyclone or the tsunami, how they affect the country. మీడియా మూలంగా సైక్లోన్ గాని సునామీ గాని ఎలాగైనా ప్రపంచం మీద వచ్చునని చెప్పి అన్ని కూడా చూడవచ్చును. In the same YouTube, అదే యూట్యూబ్ లో what else comes? A movie also comes and an ugly picture also comes. ఒక సినిమా వచ్చును, ఒక అసభ్యకరమైన పటాలు వచ్చును. Understand? So smartphones are very useful, time saving, money saving, energy saving, so many savings. At the same time, very evil also. స్మార్ట్ ఫోన్స్ చాలా ఉపయోగకరమే. మీ డబ్బులు కానీ, మీ శక్తి కానీ, మీ సమయం కానీ అన్ని కూడా మీరు కాపాడుకొని వచ్చును. కానీ దానిలో అనేకమైన కీడులు కూడా ఉన్నవి. Therefore, you have to face the first challenge. What is it? Mental health. అందువల్ల మొదటి mind should always be pure. మనం మొదటి సవాలు ఎదుర్కొన్న వాళ్ళని అనగా మానసికమైనటువంటి ఆరోగ్యము, మనసు. Unless you learn how to control your mind, మీ మనసును నియంత్రించుకుంటే మీకు తెలియకపోతే smartphones can lead you to hell. స్మార్ట్ ఫోన్స్ మిమ్మల్ని నరకానికి దారి తీయును. If you know how to control your mind మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే and use it for good purpose, you can take it to heaven also. మంచి కార్యముల కొరకు ఉపయోగించుకుంటే మిమ్మల్ని అది పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళును. So have a very strong mind centered in God's perfect will is my admonition to you. అందువల్ల దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తములో మీరు బలమైన మనస్సులు కలవారిగా మారండి. అదే నేను చెప్పుచున్నాను. So technology and social media, though they seem to be very, very advantageous, when you fail to use it for right purposes or good purposes, it will harm your life. సాంకేతికత, సామాజిక మాధ్యమ ఈ రెండు కూడా ఉపయోగకరమైన కార్యములే. కానీ సరైన రీతిలో మీరు ఉపయోగించకపోతే అధికమైన కీడును, నష్టమునే మీకు కలుగ చేయును. Therefore it is called a challenge. అందువల్లే దీని సవాలు అని చెప్పుచున్నాము. Hands of those who understood that. ఇంతవరకు అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. Good. Hallelujah. I'll go to the fourth challenge. 4వ సవాల్లోకి వెళ్దాం. Educational inequality. విద్యాపరమైనటువంటి అసమానత. Yes. All these things will attack first your mind. ఇవన్నీ కూడా మొదటగా మీ మనసుపైనే దాడి చేయును. And therefore I said the mental health is the first and the foremost challenge. అందువల్ల మానసికమైన ఆరోగ్యమే మీ యొక్క మొట్టమొదటి ప్రాముఖ్యమైన సవాలు. What is education inequality? మరి విద్యా సంబంధమైనటువంటి అసమానత Now ఏమి? many youths are seated here. అనేక మంది యవనస్తులు కూర్చున్నారు ఇక్కడ. Many workers are also seated here. అనేక మంది సేవకులు కూడా కూర్చున్నారు. I'll feel నాకంటే జూనియర్ కి ప్రమోషన్ వస్తే నేను ఎలాగో నాకు భావనలు ఉంటాయి. So this is another challenge for all of us. ఇలా అనేకమైన సవాళ్లు మనం ఎదుర్కొనుచున్నాము. How can we overcome it? వీటిని ఎలాగైనా అధిగమించగలము? Be yourself. మీకు మీరుగా ఉండండి. Be yourself. మీకు మీరుగా ఉండండి. Spiritually, Saint Paul says, abide in your calling. ఆత్మీయంగా దాని పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే మీరు పిలిచిన పిలుపులో నిలిచి ఉండుడి. Again Paul says,
మరలా పౌలు చెప్పుచున్నాడు, be content with what God has provided. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండుడి. Brida, understand me? అర్థమవుతుందా? In whichever position God has kept you, He will compensate your weaknesses. ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టుచున్నారో ఆ స్థితిలోనే మీ బలహీనతలన్నీ ప్రభు సర్దుబాటు చేయుదురు. When I went to Kuwait, నేను కువైట్కి వెళ్ళినప్పుడు the first Sunday I preached in the church. మొదటి ఆదివారం రోజు నేను సంఘంలో ప్రసంగం చేసి ఉన్నాను. People from some other churches, they came to see me as the first pastor of our church. మన సంఘం యొక్క మొదటి పాస్టర్గా ఇతర సంఘస్థులు వచ్చి మొదటి ఆదివారం రోజు నన్ను కలుసుకుని ఉన్నారు. When they heard me preaching, నేను ఈ విధంగా ప్రసంగం చేయటం వారు వినినప్పుడు they talked to one another and asked our believers, I think your pastor is an IAS officer. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని మన విశ్వాసులతో చెప్పారంట, మీ పాస్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉన్నారే. And the other man corrected, no, he is an IPS. లేదు ఐఏఎస్ అయి ఉండడు, ఐపీఎస్ అయి ఉంటాడు. But what is my reality? కానీ నాలో నిజస్వరూపం ఏంటి? High school dropped out. హై స్కూల్ ఆపివేసి ఉన్నాను. But how I got the good name? కానీ అంటే మంచి పేరు నాకు ఎలా దొరికింది? This is called God's compensation. ఇదే దేవుడు మనలో చేసే సర్దుబాటు పనులు. Tell me, God's కాంపెన్సేషన్. compensation. Compensation means, you understand? Whatever you feel as a loss, మీకు ఏదైనా నష్టంగా మీరు అనిపించుచున్నదో God will level it. దేవుడు దాన్ని సమానంగా సర్దుబాటు చేయుదురు. By some means. ఏదో కార్యంతో మిమ్మల్ని సమానంగా సర్దుబాటు చేయుదురు. ఎంఎస్సి చేసి How does God compensate? మరి దేవుడు ఎలాగో సర్దుబాటు చేసి ఉన్నారు? He is not changing the color of the skin. ఒకవేళ చర్మం యొక్క రంగు మార్చకపోయినా He is changing the mind by giving wisdom, grace, understanding, knowledge, discretion. Understand me? నా మెదడును దేవుడు మార్చి నా తగిన జ్ఞానాన్ని తెలివితేటలు వివేకము నాకు ఇచ్చుచున్నారు. Always remember, God is a God of compensation. కాబట్టి ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా సర్దుబాటు సమానత్వం చేసే దేవుడు. Anything that you feel నువ్వు అనుకొనుచున్నావో, infirm or weak, అది మంచిదైనా అది బలహీనమైనా, God can compensate it by give you extra strength, extra brain, knowledge. దేవుడు అధికమైన బలాన్ని, అధికమైన మెదడుని, అధికమైన తెలివితేటలను ఇచ్చి దాన్ని సర్దుబాటు చేసి సమానంగా చేయుదురు. Yesterday we conducted the Bible quiz for all of you. నిన్నటి దిన ముందు మా పిల్లలందరికీ బైబిల్ క్విజ్ మనము పెట్టి ఉన్నాం కదా. In Tirupati there are some brilliant girls. తిరుపతిలో చాలా తెలివితేటలు గల పిల్లలు ఉన్నారు. I thought they only will come. నేను అనుకున్నాను వాళ్ళకే ప్రైజ్ వచ్చుద్దేమోనని. But none of them got prizes. కానీ వాళ్ళకి ఎవ్వరికి ప్రైజ్ రాలేదు. Somebody from the remote churches, from the village church, they got the prize. ఎక్కడో గ్రామాల్లో ఉన్న సంఘాలు ఉన్నాయి కదా, అక్కడ నుండి వాళ్ళకి ప్రైజులు వచ్చినాయి. These people are city people. వీళ్ళందరూ కూడా పట్టణం సిటిజన్లు. And Tirupati is very good for education. తిరుపతి బాగా విద్యాభ్యాసంగా మంచి There are so స్థలం. many schools and universities. అనేకమైన స్కూళ్ళు, యూనివర్సిటీలు ఉన్నాయి. But village brought up people, they could get the first prize and second prize. కానీ గ్రామం నుండి వచ్చినటువంటి పిల్లలకే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చేసినాయి. What is their call? దాన్ని ఏమంటారు Say. చెప్పండి? God's కాంపెన్సేషన్. Say loudly. గట్టి చెప్పాలి. గాడ్స్ కాంపెన్సేషన్. దేవుడు చేసే సర్దుబాట్లు. God's compensation. So don't look at your color, don't look at your education, don't look at your family, don't look at you whether you're poor or very rich. Always remember, God can say చెప్పండి. compensate. మీ రంగును కానీ, మీ కుటుంబ పరిస్థితులు కానీ, మీ ఆర్థిక పరిస్థితులు కానీ మీరు ఏమి చూసుకోవద్దు. ఒకటి, దేవుడు అన్నిటిని కూడా సర్దుబాటు చేయగలరు. That is how you can face that challenge. అలాగునే మీరు సవాళ్ళని ఎదుర్కొనగలరు. If you don't understand the principle of God's compensating method, then you will feel discouraged. దేవుని యొక్క సర్దుబాటు నియమాన్ని మీరు అర్థం చేసుకున్న పోతే మీరు అధైర్యపడతారు. You may go even to the extent of committing suicide also. Of course, ఆత్మహత్య not believers, the outside world people. ఒకవేళ మీరు Small విశ్వాసులు, children, they commit suicide. చిన్న చిన్న పిల్లలు కూడా మనవాళ్ళు కాదు, బయట వాళ్ళు ఏదైనా జరిగితే ఆత్మహత్య కూడా పాలు పొందుచున్నారు. Because of depression in their mind. ఎందుకంటే వాళ్ళ మనసులో అంత ఒత్తిడికి గురవుచున్నారు. So never go to equal yourself with other people. అందువల్ల వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకోవద్దు. You wait for God's compensation. దేవుని యొక్క సర్దుబాటుకు నువ్వు వేచి ఉండుము. You pray to Him, you ask Him, and He'll give you grace. నువ్వు ఆయన అడుగుమో, ఆయన నిశ్చయంగా నీకు కృపను అనుగ్రహించెదరు. And the fifth one is ఐదవది చూద్దాం. cyberbullying. The word itself will be very complicating for you to pronounce. సైబర్ బులింగ్ అంటున్నారు, అనగా సైబర్ బెదిరింపులు. As I told you now, నేను ఇప్పుడు చెప్పిన విధముగా it is a using of digital technology. ఈ సైబర్ అని చెప్పుచున్నప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించటం. Now when you use the phones and the computers ఫోన్లు, కంప్యూటర్లు ఉపయోగిస్తున్నప్పుడు, or the tabs, లేదా కరపత్రాలు, we use digital methods.
మనము డిజిటల్ పద్ధతిని ఉపయోగించుచున్నాము. Sometimes it is they are putting us into embarrassment. We won't get the right result. సరైనటువంటి ఫలితం మనకు దొరకదు, కొన్ని ఇబ్బందికరంగానే మార్చబడును. For example, ఉదాహరణకు I put some data in my computer. నా కంప్యూటర్లో నేను డేటాని నేను సేవ్ చేసుకున్నాను అనుకోండి. After typing about 3-4 pages, 3-4 పేజీలు నేను టైప్ చేసిన తర్వాత when I fail to just save it, నేను దాన్ని సేవ్ చేసుకోకపోతే what happens? ఏమవుతుంది? Data ఏమైపోతుంది? డేటా అంతా disappears. అవన్నీ కూడా మాయమైపోవును. I am embarrassed. నేను చాలా ఇబ్బంది పడతాను. All my effort is gone. అయ్యో, నా ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. Sometimes when you type something, అందులో ఏదైనా టైప్ చేసుకున్నప్పుడు suddenly light goes off. కరెంట్ పోయింది అనుకోండి, Data is not saved. ఇక డేటా సేవ్ చేసుకోలేకపోయాను, Your time is a waste. ఆ సమయం కూడా వ్యర్థమైపోయింది. Understand? అర్థమవుతుందా? So though these things seem to be very thrilling and very nice and very useful, ఇవన్నీ కూడా ఉత్సాహకరంగా sometimes ఆసక్తికరంగా they put us in the embarrassment. ఆసక్తికరంగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనల్ని ఇబ్బందిలోకి పెట్టును. On the other hand, మరొక వైపు if you write in a book, నేను ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంటే whether light goes or cyclone comes, your book will be there only. సైక్లోన్ వచ్చినా లైట్ పోయినా పుస్తకం మాత్రం అట్లే ఉంటది. Understand? You don't have to save it. నువ్వు దాన్ని సేవ్ చేసుకో అక్కర్లేదు. So these digital methods are on one side very good, very convenient. ఈ డిజిటల్ పద్ధతులను ఒక ప్రక్కన చాలా మనకు సౌకర్యవంతంగా సులభంగా ఉంటున్నప్పటికీ At the same time, అదే సమయంలో they create lot of problems for us also. అవి అనేకమైన సమస్యలు కూడా మనకు కలుగు చేయును. Therefore, before we go to use them, we must have a thorough knowledge about how to use them. అందువల్ల వాటిని ఉపయోగించుటకు ముందుగా వాటిని గురించిన సరైన అవగాహన మనకు ఉండవలేను. In passing messages, ఆ యొక్క మన సందేశాలు పంపించేటప్పుడు SMS, what does it mean? SMS అనగా అర్థం ఏంటి? అబ్రివేషన్ చెప్పండి. Sorry? SMS means short message. Huh? Short message. Service, good. షార్ట్ మెసేజ్ సర్వీస్. You can pass messages. సందేశాలను పంపించుచూ ఉండొచ్చు. At the same time, what is the disadvantage? అదే సమయంలో దానివల్ల వచ్చే నష్టం ఏంటి? You can pass a wrong message also. తప్పైన మెసేజ్లు కూడా పెట్టొచ్చు. So you can put other man into trouble. ఇతరుల మనం సమస్యలకు దించవచ్చు. Or when somebody else is passing out a message to you, they put you into trouble. ఇతరులు మీకు ఏదైనా మెసేజ్ పంపిస్తే మీరు సమస్యలకు దిగిపోతారు. Understand? అర్థమవుతుందా? So the digital methods, డిజిటల్ పద్ధతులు అన్ని కూడా this is called cyberbullying. That means making another person fool. సైబర్ బెదిరింపులు అనగా ఇతరులను మూర్ఖులుగా బుద్ధిహీనులుగా చేయుట. A lot of good things are there, a lot of bad things are also there. చాలా మంచి కార్యములు ఉన్నాయి, కానీ చాలా చెడు కార్యాలు కూడా ఉన్నాయి. You can forward a good message to other person. మంచి ఒక సందేశాన్ని ఇతరులకు పంచుకోవచ్చు. A good image to other people. మంచి ఒక ప్రతిమని బొమ్మను Same time you పంపించవచ్చు. can pass an evil message and a bad message also to other people. కొన్ని సందర్భంలో ఇతరులకు ఒక చెడ్డ అసహ్యమైనటువంటి సందేశాలు కూడా పంపించవచ్చు. So these are all dangerous things, ఇవన్నీ ప్రమాదకరమైన కార్యములు, provided they are mishandled. అవన్నీ కూడా మనం తప్పుగా ఉపయోగించినట్లయితే. Therefore, we must ask God for extra grace and a pure mind or a very strong mind to learn how to use them all for the right purposes. ఇవన్నీ కూడా సరైన రీతిలో ఉపయోగించుకునే నిమిత్తము దేవుడు మనకి మంచి మనసును, కృపను, స్థిరమైన పవిత్రమైన మనసును అనుగ్రహించవలెను. Our sixth challenge is మరి 6వ సవాల్ ఏమనగా educational and inequality. విద్యా సంబంధమైన అసమానత. I already said it. నేను ముందుగానే చెప్పి So ఉన్నాను. I'll pass on to the next one. నేను తర్వాత దానికి వెళ్తాను. Unemployment. నిరుద్యోగము. The biggest problem for the present time youths are unemployment. ప్రస్తుత మంది యవనస్తులు ఎదుర్కొనేది ఆ నిరుద్యోగం అయి ఉన్నది. They study well, they get degrees, but they don't find a good job based on their degrees. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, డిగ్రీలు పొందుకుంటున్నారు, కానీ దానికి తగిన ఉద్యోగాలు దొరకట్లేదు. Last week I asked one girl, నేను పోయిన వారం ఒక అమ్మాయిని అడిగి ఉన్నాను, what is your qualification? She said M.Tech pass. అమ్మ నువ్వు ఏం చదివేవారంటే నేను ఎంటెక్ పాస్ గారు అని చెప్పింది. And she getting a salary for 20,000. 20,000 జీతం మాత్రం పొందుకుంటుంది. Working in a school or a college, suppose. స్కూల్లోనో కాలేజ్లోనో పనిచేస్తూ. I visited another sister. ఇంకొక సహోదరి నేను అడిగి ఉన్నాను. She is only a graduate. ఆమె గ్రాడ్యుయేట్ మాత్రమే. Working in a hotel. She gets more than 40,000. ఆమెకు 40,000 జీతం వస్తుంది హోటల్లో పనిచేస్తున్నా. Understand? So though they are, both of them are educated, ఇద్దరు విద్యావంతులుగానే ఉంటున్నప్పటికీ many educated people without finding a good job
they go mad. They go mad. అనేక మంది చదువుకున్న వారి ఉద్యోగం లేనందువల్ల పిచ్చివారిగా మారిపోతున్నారు ఉంటారు. One man one day came to me, and when he smiled at me, I didn't want to smile at him because he looked so ugly. అతను చాలా అసహ్యంగా ఉన్నాడు చూడటానికి. లోపలికి వచ్చాడు, నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. నేను మరలా నవ్వాలనిపించలేదు నాకు. I want to get out of him, but he was always following me. సరే అతను తప్పించుకుని ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే నా వెనకాలే వస్తూ ఉన్నాడు. He said, I came to pray from you, Pastor. పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను పాస్టర్ గారు. What to pray for? దేనికోసం ప్రార్థన చేయాలి? I never felt like putting my hand on his head because his hair were so ugly, so dirty. నా చెయ్యి అతని తల మీద పెట్టాలని అనిపించలేదు, ఎందుకంటే అతని తల వెంట్రుకలన్నీ కూడా చాలా చిందరవందరగా మురిగ్గా ఉన్నాయి. Generally, I put my hands on the shoulders and pray, but I never felt like putting my hands on the shoulders. The t-shirt was very dirty. నేను సామాన్యంగా నా చేతులు భుజాల మీద పెట్టి ప్రార్థన చేస్తుంటాను. కనీసం భుజం మీద పెట్టడానికి కూడా అనిపించలేదు, ఎందుకంటే టీ షర్ట్ చాలా మురిగ్గా ఉంది. Anyway, I said, okay, I'm a pastor, I shouldn't say no to him. సరే Tell me what should I pray for? సరే నేను పాస్టర్ని కదా, నేను కాదు అని చెప్పలేను. సరే చెప్పు, దేనికోసం ప్రార్థన చేయాలో అన్నాను. When I heard him, my body shuddered. నేను అతని మాటలు విన్నప్పుడు నిజంగా నాకు వణుకు వచ్చింది. He said, Pastor, I'm a PhD man in such subject, unable to find a job. పలానా సబ్జెక్ట్లో పిహెచ్డి చేశాను పాస్టర్ గారు, నాకు ఉద్యోగం దొరకలేదని చెప్పి ఉన్నాడు. That is the highest level of academic education. అకాడమిక్ విద్యాభ్యాసంలో అది ఉన్నతమైన స్థాయి. Why he never felt like putting on good dress? మరి ఎందుకు మంచి బట్టలు వేసుకోలేకపోతున్నాడు? Why he doesn't want to comb his hair? ఎందుకు తల దూకోవాలనిపించట్లేదు అతనికి? Tell me. చెప్పండి ఎందుకో? Depression. ఒత్తిడికి గురైపోయి ఉన్నాడు. Mentally depressed, he never wants to do anything positive. మానసికంగా ఒత్తిడికి గురైనందువలన ఏదైనా మంచి కార్యం చేయాలని అనిపించట్లేదు. Therefore, the first point is our challenge is the mind first. అందువల్ల మొట్టమొదటి మనం ఎదుర్కొనే సవాలు మన మనసుకు సంబంధించిన సవాలే. Always have a positive thinking to make challenges an opportunity. Please listen to me carefully if you want to be practically living. మీరు నిజంగా అభ్యాసపూర్వకంగా జీవించాలంటే నేను చెప్పే కార్యాలు బాగా జాగ్రత్తగా వినండి. Challenges must be made an opportunity. Everybody say. సవాళ్ళు మనకు తరుణముగా తీసుకునవలెను. Challenges. చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. Challenges must be made. Once again. గట్టిగా చెప్పండి. Boys. బాయ్స్ చెప్పండి. Say 3 times. 3 సార్లు చెప్పండి. Challenge must be made an opportunity. You make them understand. సవాళ్లను ఒక తరుణముగా లేక అవకాశముగా తీసుకునవలెను. What are the seems to be very hard and difficult for you to handle and face? మీరు ఎదుర్కొన్నారు కదా, చాలా కష్టతరముగా ఇబ్బందికరంగా మీకు అనిపిస్తే You look at it as an opportunity for you to do something. ఏదైనా చెయ్యాలని చెప్పి అట్టి సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకోండి. God has given you a chance. దేవుడు మీకు తరుణం ఇచ్చి ఉన్నారు. One example in the tract I have given one example about David. నేను ఒక ట్రాక్ట్ లో ఒక ఉదాహరణ ఇచ్చున్నాను దావీదు గురించి. In the next page it will be there. తర్వాత పేజీలో మనం చూడగలుగుతున్నాము. You go home and read it thoroughly. I'll just give you some explanation. Time is running out. ఇంటికి వెళ్ళి మంచిగా చదువుకోండి. ఇది నేను కొన్ని సమయం లేని వేళ కొంతగా చెప్తాను. David was a boy of only 12 years old. దావీదునకు ఒక 12 సంవత్సరముల చిన్న బాలుడే. King Saul said he was just a youth. సౌలు చెప్పుచున్నాడు ఒక యువకుడు మాత్రమే. You cannot fight against Goliath because he was a man of war from his youth. నీవు గొల్యాతుతో పోట్లాడలేవు, ఎందుకంటే అతడు బాల్యము నుండి యుద్ధ వీరుడిగా కనబడుచున్నాడు. In 1 Samuel 17 chapter we read about that story. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఆ కథ చదువుచున్నాము. King Saul said he was just a youth. సౌలు చెప్పుచున్నాడు నీవు ఒక యువకుడివే. But Goliath was a man of war from his youth. అయితే గొల్యాతు తనకి బాల్య దశలో ఉండే యుద్ధ వీరుడిగా కనబడుచున్నాడు. You cannot fight against him. నువ్వు అతనితో యుద్ధము చేయలేవు. Now Goliath has become, look at me. అందరూ ఇక్కడ చూడాలి. Already in the words given there, go home and study. Don't write. వాక్యాలన్నీ ఇచ్చాను, ఇంటికి చదువుకుందరు. ఇప్పుడు ఇక్కడ చూడండి. For David, now Goliath or the Philistine became a challenge. ఇప్పుడు చూడండి, దావీదుకు సవాలుగా గొల్యాతు ఫిలిస్తీయుడు మారి ఉన్నాడు. What do you call challenge? సవాల్ అంటే ఏంటి? Tell me. చెప్పండి. Something which seems very hard and difficult to face. చాలా కష్టముగా ఇబ్బందిగా ఎదుర్కోలేని పరిస్థితే సవాలు. But it requires very strong effort. అయితే దాని కొరకు అధికమైన ప్రయాసము మన పడవలెను. Now in the matter of David and Goliath, Goliath becomes a challenge for David. ఇప్పుడు చూడండి, దావీదు గొల్యాతు మధ్యలో దావీదుకు గొల్యాతే ఒక సవాలుగా మారిపోయాడు. So David needs a very strong mind.
మరి దావీదునకు మంచి బలమైన మనస్సు ఉండెను. What is it? అదేంటి చెప్పండి. I can fight this man. నేను చేయగలను, నేను ఈ మనుషులతో యుద్ధం చేస్తాను. They called positive thinking. అదే అనుకూలమైనటువంటి తలంపులు. Your mind will always have an attack of positive and negative thinking. మనసు మీద ఎప్పుడు కూడా ప్రతికూలమైన అనుకూలమైన రెండు రకాలైన తలంపులు వచ్చును. Positivity and negativity. ఆ యొక్క ప్రతి సానుకూలత ప్రతికూలత Both are in the mind. రెండు మనసులో ఉండును. David had a positive mind. దావీదునకు ఒక సానుకూలమైన మనసు ఉండెను. He thought, I can. అతను అనుకున్నాడు, నేను చేయగలను. And where did he get that positive mind? ఆ యొక్క ప్రతి అనుకూలమైన మనసు ఎలా పొందుకున్నాడు Tell me. చెప్పండి. From his faith on God. దేవుని మీద అతనికున్న విశ్వాసము ద్వారా. So he told Goliath, you come with spear and a sword, I am coming in the name of God. ఏమంటున్నాడు గొల్యాతుని చూసి, నీవు కత్తితోను బళ్ళెముతోను నా మీదకి వచ్చుచున్నావే, నేను దేవుని పేరట నీ మీదకి వచ్చుచున్నాను. And Goliath, though he was a very strong man, a man of war, గొల్యాతు యుద్ధ పురుషుడిగా అజానుబాహుడుగా ఉంటున్నప్పటికీ when he saw David coming to him దావీదు అతని యొద్దకు వస్తే చూచినప్పుడు, with a stone and a sling, చేతుల్లో ఒక వడిసెలు ఉంది, ఒక రాయి ఉంది. he felt humiliated. చాలా తను తాను తృణీకారం పొందిన వాడిగా అనుకున్నాడు. So Saul told David, am I a dog that you are coming to fight against me with stones? ఏంది రాయి తీసుకొని వస్తున్నావు, నేను కుక్కలా కనబడుతున్నానా నీకు అని అంటున్నాడు గొలియాతు. But David had a positive thinking. అయితే దావీదునకు అనుకూలమైన మనసు ఉండెను. Yes, today God will give your head to me. ఈ రోజు దేవుడు ఒక తలను నా చేతికి అప్పగిస్తాడు. No, he will give your life to me, also your head to me. దేవుడు నాకు ఒక జీవితాన్ని ఇస్తాడు, ఒక తలను కూడా నా చేతికి అప్పగిస్తాడు. So those who face challenges, కావున ఎవరైతే సవాలు ఎదుర్కొంటున్నారో, look at me, listen. అందరిని చూడాలి, అందరూ ఆలకించాలి. The devil will never allow your mind to focus on you. You'll always be shaking your head like the barbers, the barber shop. వెంట్రులు కత్తిరించే వాళ్ళ దగ్గర బార్బర్ షాప్ లో కూర్చొని తలకాయలు అటు ఇటు ఊపుతున్నారు. సైతాన్ అనుమతించదు నేను బాగా శ్రద్ధగా వింటాను. When you go to the barber shop for a haircut, మీరు తల కత్తిరింపు వేసుకోవడానికి మీరు సెలూన్ కి వెళ్ళినప్పుడు he will never allow your head to be very stable. తలకాయనికి తిన్నగా పెట్టడానికి ఒప్పుకోడు కదా. అటు తిప్పుతాడు, ఇటు ఎత్తుతాడు, తల ఉంచుతాడు, Always keep changing it. అలా తలకాయ తిప్పుతానే ఉంటాడు. So sometimes when you preach now, the devil comes like a barber. అలా కొన్నిసార్లు మేము ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక బార్బర్ లాగా మంగళవాడు లాగా వస్తాడు, మీ తలకాయలు He will తిప్పుతా keep on ఉంటాడు, change the position of your head మీ తలకాయ యొక్క స్థితిని మారుస్తూ ఉంటాడు. to distract you from concentrating on the word of God. దేవుని యొక్క వాక్యం మీద ఏకాగ్రత పెట్టకుండా మీ తలను త్రిప్పివేయిచూ ఉంటాడు. That also is a challenge for you. అది కూడా మీకు సవాలే. So you have to overcome that. దాన్ని కూడా మీరు జయించవలేను. Understand? అర్థమవుతుందా? హల్లెలూయా. All right. So mind must have two things. One is called positive, the other is negative. కాబట్టి మనసులో అనుకూలత ప్రతికూలత అనేది రెండు ఉన్నాయి. For positive thinking, you need extra strength. అనుకూలంగా మనం తలంచాలంటే అధికమైన బలము కావలేను. A 12-year-old boy cannot fight against a very great giant like man, Goliath. 12 సంవత్సరాల చిన్న అబ్బాయి ఆ యొక్క అజానుబాహుడైనటువంటి గొల్యాతుతో పోట్లాడలేడు. To be made equal to Goliath, David need extra strength. గొల్యాతుతో సమానంగా మారాలంటే దావీదునకు అధికమైన బలము కావాలని కదా. And he believed God will provide that strength. దేవుడే ఆ బలాన్ని నాకు ఇస్తాడని నమ్ముకున్నాడు. My battle is not mine, it is God's battle. ఈ యుద్ధం అనేది నాది కాదు, ఈ యుద్ధము దేవునిదే. So he confessed the word of faith. విశ్వాసపు వాక్కులు ఒప్పుకోలు చేసి ఉన్నాడు. One young man asked a question in FAQ. FAQలో ఒక యవనస్తుడు ఈ విధంగా ఒక ప్రశ్న అడిగి ఉన్నాడు. How can I have faith in God? How can I have faith in God? దేవునిలో నేను ఎలాగైనా విశ్వాసం పెట్టగలుగుతాను. I am not going to that subject because why should it be? నేను ఇంకా ఆ సబ్జెక్ట్ వెళ్ళలేను, ఎందుకంటే ఇది ముగించాలి. Yes. The very meaning of the word faith means విశ్వాసము అనే మాటకి అర్థమేమనగా believing on a reality ఒక నిజ స్వరూపమును నమ్ముట, which is not appearing before you. అది మీ Which is ముందు which is invisible. అదృశ్యమైన ఒక నిజ స్వరూపాన్ని నమ్ముట. How many of us seen hippopotamus? హిప్పోపొటమస్ ఎంతమంది చూసి ఉన్నారు? Answer. How many of you believe that there is a beast called hippopotamus? హిప్పోపొటమస్ అనే ఒక మృగము ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు, నమ్ముచున్నారు? Almost everybody. అందరికీ తెలుసు. But some of you have not seen that. Most of you have not seen that. కానీ మీలో చాలా మంది దాన్ని చూడలేదు. Just because you have not seen that, you don't fail to believe in it. దాన్ని చూడనంత మాత్రాన మనం నమ్మకొనకుండా ఉండట్లేదే. Why? ఎందుకొరకు? Historical fact is that is a reality. చారిత్రాత్మకమైనటువంటి వాస్తవం ఏంటంటే అట్లాంటి మృగం అనేది ఉన్నది అని చెప్తుంది. How many of you have been to Agra?
ఆగ్రా ఎంతమంది వెళ్ళి ఉన్నారు? And seen Taj Mahal? తాజ్ మహల్ చూసిన వాళ్ళు ఎంతమంది? Only 2 of you? How many have gone to Calcutta and see the Howrah Bridge? కల్కటా దేశానికి వెళ్ళి హౌరా బ్రిడ్జ్ చూసినది ఎంతమంది? A bridge made without pillars for 2 kilometers. 2 కిలోమీటర్ల వరకు ఆ యొక్క తీగలతో చేయబడిన బ్రిడ్జ్. Nobody? ఎవరు లేరా? But how many of you believe that there's a bridge called Howrah Bridge in Calcutta? కానీ కల్కటాలో హౌరా బ్రిడ్జ్ ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు? And how many believe that there is a place called Taj Mahal, the memory of Shah Jahan? షాజహాను అతను గుర్తింపుగా స్మారకముగా ఒక తాజ్ మహల్ కట్టాడని చెప్పి ఎంతమందికి తెలుసు? Everybody. అందరికి తెలుసు. How? ఎలాగునా? How do you believe a place which I never seen? మరి చూడని స్థలమును ఎలాగను నమ్మగలుగుచున్నారు? Tell me. ఎలాగను చెప్పండి? Through history. చరిత్ర పుస్తకాలు చదవటం మూలముగా, Or through someone who has already seen it. లేదా చూసిన వారు వచ్చి చెప్పుట మూలముగా. I have seen Taj Mahal 22 times. పాష్ గారు తాజ్ మహల్ 22 సార్లు చూశారంట. How many times? ఎన్నిసార్లు? Why you went for 22 times? ఎందుకు 22 సార్లు వెళ్ళి ఉన్నాను? People said it's a wonder. జనులు అంటున్నారు అదొక ప్రపంచ అద్భుతమని. So I wanted to study what is the wonder thing. సరే, దాంట్లో అద్భుతం ఏంటో నేను తెలుసుకోవాలని వెళ్ళాను. So every time I go, I used to encourage the people. Tell me what is the wonderful thing in it. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్న జనులను అడుగుతూ ఉంటాను, దీనిలో అద్భుతం ఏంటి చెప్పండి అని. So this explain to this is a wonder, this is a wonder. ఫలాంది అద్భుతము ఫలాంది అద్భుతం అని చెప్పి నాకు Just for the చెప్తాను. sake of study purpose, I had been there for 22 times. దాని గురించి నేర్చుకోవడానికి 22 సార్లు వెళ్ళి ఉన్నాను. I like natural studies. నాకు To get more knowledge. ప్రకృతి సిద్ధమైన సహజమైన కార్యములో నేను పరిశీలించడం నాకు So ఇష్టము. faith means కాబట్టి విశ్వాసం అనగా believing in some reality which exists, though you have never seen it. మనము చూడకపోయినను ఉంటున్నటువంటి నిజ స్వరూపమును నమ్ముట. Understand? అర్థమవుతుందా? God can give you strength. దేవుడు మీకు బలమును ఇవ్వగలరు. Can you believe? మీరు నమ్ముచున్నారా? How many of you believe? ఎంతమందికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? How do you believe? ఎలాగ విశ్వసిస్తున్నారు? How do you believe? ఎలాగ విశ్వసిస్తున్నారు? Because God has strength దేవునికి and He has given the strength to many people. దేవునిలో బలం ఉన్నది, ఆ బలాన్ని చాలా మందికి ఆయన ఇచ్చున్నారు. That's the reality. అదొక నిజము. For example, God gave the strength to David ఉదాహరణకు దేవుడు దావీదునకు బలం ఇచ్చున్నారు. to fight against Goliath. గొల్యాతుతో యుద్ధమాటకు. God gave power to Samson దేవుడు సంసోనుకు బలం ఇచ్చున్నారు to fight against the Philistines. ఫిలిస్తీన్లతో యుద్ధం ఆడుటకు. And because there is a history, అది ఒక చరిత్ర కాబట్టి we believe in it and we believe in God. మనము దాన్ని నమ్ముచున్నాము, దేవుని యందును నమ్ముచున్నాము. Therefore, Bible is written in and given in our hand with the historical facts. అందువల్లే బైబిల్ గ్రంథము చరిత్రాత్మకమైనటువంటి కార్యములతో బైబిల్ మనకి ఇవ్వబడి So to ఉన్నది. get more strength, more grace, more power, more intelligence, you need to study Bible very carefully because this is a historical book. అధికమైన శక్తి, అధికమైన బలము, అధికమైన కృప మనకు కావాలంటే బైబిల్ చదవాలి. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైన పుస్తకము. By the way, how many of you read Bible daily? Put up a hand. నేను ఈరోజు అడుగుచున్నాను, బైబిల్ రోజు చదివే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. Daily you read at least one chapter. కనీసం ఒక అధ్యాయమైనా మేము ప్రతిరోజు చదువుతాము. Don't lift at the 45 degree. 45 డిగ్రీలు ఎత్తొద్దు, 90 డిగ్రీలు పెద్దగా ఎత్తండి. 90 degree. Yes. So you people have strength. కాబట్టి మీకు బలము ఉండును. Those who read Bible have faith. బైబిల్ చదివే వాళ్ళకి విశ్వాసం ఉండును. They can be strong. వాళ్ళు బలవంతులుగా ఉండెదరు. They can have positive thinking. వాళ్ళకి అనుకూలమైన తలంపులుండును. Because they study about God's strength and wisdom through the scriptures, written scriptures, the historical book. ఎందువల్లంటే చారిత్రాత్మకమైన పుస్తకమైన బైబిల్లో నుండి వాళ్ళు అనేకమైన కార్యములు తెలుసుకొనుచున్నారు. For you to get extra strength, extra wisdom, అధికమైన బలము, అధికమైన కృప, జ్ఞానము పొందాలంటే, extra inspiration, extra motivation, అధికమైన ప్రేరణ, అధికమైన ప్రోత్సాహం మీకు కలగవలనంటే daily you must make it a principle to read Bible and study Bible and retain the knowledge of the Bible in your mind. ప్రతిరోజు బైబిల్ చదువుకొని దాన్ని మనసులో పెట్టుకొని దానికి జ్ఞానాన్ని పొందుకొని దాని ప్రకారంగా మనం జీవించవలెను. I started reading Bible from my 5th year old. నాకు 5 సంవత్సరాల వయసు ఉంటున్నప్పుడే బైబిల్ చదవటం ప్రారంభించాను. Even today I study Bible for hours together in a day. ఈ రోజు కూడా ఒక దినానికి గంటల తరబడి బైబిల్ ముందు పెట్టుకొని చదువుతూనే ఉంటాను. To prepare this tract from morning 9 till night 12:30, I at one stretch I sat and finished it. ఈ కరపత్రాన్ని నేను తయారు చేయడానికి ఉదయకాలం 9 గంటల నుండి రాత్రి 12 వరకు అలాగనే Morning కూర్చొని, ఉదయం 9 నుండి రాత్రి 12:30 వరకు
Yes, study many things అనేకమైన కార్యాలు నేను అధ్యయనం చేసి తయారు చేశాను. and put it all in one place ఇవన్నీ కూడా ఒక కాగితంలో అమర్చి ఉన్నాను. and make it information about everybody. ఇవన్నీ కూడా అందరికీ అందజేసేటట్లుగా చేసి So ఉన్నాను. that makes me to increase my faith and Like- knowledge. నా యొక్క విశ్వాసము నా యొక్క తెలివి అధికమగునట్లుగా నాకు చేసి If ఉన్నది. you don't study Bible, అందువల్ల బైబిల్ని మీరు ఆ రీతిగా చదవద్దు. your faith will never work. మీరు బైబిల్ చదవకపోతే మీ విశ్వాసం అభివృద్ధి పడదు. There were Romans 17:10 says, అందువల్ల రోమీయులకు రాసిన పత్రిక 17:10 చూస్తున్నాము. faith comes by hearing and hearing by the word of God. విశ్వాసము వినుట వల్ల కలుగును, ఆ యొక్క వినుట దేవుని వాక్యం వల్ల కలుగును. Tell me everybody, how can you have faith? ఎలాగని విశ్వాసం కలుగును అందరూ చెప్పండి. Faith comes by hearing and అదే hearing by అధ్యాయం. the word of God. Why I am preaching to you now? రోమా 10:17 To create faith in your mind మీకు ఎందుకు ప్రసంగం చేయుచున్నాను? మీలో విశ్వాసము కలుగ చేయుటకే, and to pull you out from negativity, negative thoughts. ప్రతికూలమైన తలంపుల్లో నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చుటకే. What is negative thought? ప్రతికూలమైన తలంపు ఏమి? Always thinking about the impossible side. ఎప్పుడు కూడా అసాధ్యమైన కార్యముల గురించే తలంచుట. Positivity is అనుకూలత అనగా always have a feeling I can. నేను చేయగలను, సాధ్యమో అని తలంచుట. Yeah. So everyone from a young age must have a positive attitude. కాబట్టి చిన్న వయసులోనే మీలో ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైనటువంటి భావనలు ఉండవలేను. Don't look to your own strength. మీ సొంత బలాన్ని Don't చూసుకోవద్దు. look to your own wisdom. మీ సొంత జ్ఞానాన్ని చూసుకోవద్దు. With God, everything is possible, Bible says. ప్రతి ఒక్కరి కూడా సాధ్యమో అనే బైబిల్ చెప్పుచున్నది. So employment must never be an issue to you. ఉద్యోగం అనేది మీకు ఒక సమస్యగా ఉండకూడదు. For a smart man, ఒక తెలివిగల వ్యక్తికి he doesn't have to wait for a government job. ఒక ప్రభుత్వోద్యోగమే కావాలని ఏమీ ఎదురు చూడక్కర్లేదు. There is a man called Agarwal అగర్వాల్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. in Delhi. Listen, look at me. అందరు వినండి. ఢిల్లీలో అగర్వాల్ అనే వ్యక్తి He was ఉండేవాడు. working in a TV company. TV. ఆ టీవీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. As a laborer. ఒక శ్రామికుడు పనిచేసే By కూలీలా. his hard work and vision, అతని యొక్క కష్టమైనటువంటి పని మూలముగా he became the owner of the company. ఆ కంపెనీకే ఓనర్ గా మారిపోయాడు. And his bank balance in the early 80s was 50 crores. 50 కోట్లు అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ కనబడుచున్నది. Now it is equal to 5,000 crores. ఇప్పటికైతే అది 500 కోట్లతో సమానము. I started reading about his history. అతని యొక్క చరిత్రతో చదవటం ప్రారంభించాను. Two things. 2 కార్యాలు. One, ఒకటి, he had a vision, I can. అతనికి ఒక దర్శనము, నేను చేయగలను. I don't want to continue in the factory as a laborer. నేను యొక్క పరిశ్రమ చేసే ఒక కూలీగా పని చేయను. I can become the owner of it. నేను దానికి యజమానిగా మారతాను. That vision. అట్టి దర్శనము. And the vision forced him to put more labor. ఆ దర్శనం అతన్ని ఇంకా అధికమైనటువంటి ప్రయాస పట్టకు బలవంతం చేసింది. And he achieved it. Not obtained it, but achieved it. అది పొందటం కాదు, అది సాధించుకున్నాడు. Achievement means సాధన అనగా anything you get by your own effort. మీ సొంత ప్రయాసం వల్ల మీరు పొందుకునేదే సాధన. Obtaining means పొందుకొనుట అనగా something you get from other outside force. ఈ ఎవరో బయట నుండి మనకి ఇచ్చినవే పొందుకొనుట. So you must become achievers. కాబట్టి మనం సాధించుకునే వాళ్ళుగా మారాలి. But at the same time, don't be ashamed to obtain anything from God by faith. అదే సమయంలో దేవుని యొద్ద నుండి విశ్వాసంతో పొందుకునే విషయంలో మనము సిగ్గుపడకూడదు. If you trust in God, దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల employment will never be a question. ఉద్యోగం అనేది మీకు సమస్యగా ఉండదు. A man selling dry fish becomes a lakpati. He becomes a millionaire. ఒక ఎండు చేపలు అమ్ముకునేవాడు ఒక లక్షాధికారిగా మారవచ్చును. Whereas a government job worker, he becomes a debtor to others. ఒక ప్రభుత్వోద్యోగి ఇతరులకు రుణస్థుడిగా అప్పులు చేసేవానిగా మారిపోవచ్చు. So man can survive in any way. కావున మనుషులు బ్రతకటం అనేది ఎలాగైనా బ్రతకవచ్చును. Deliberately I put you in fasting because that also you must learn and practice. నేను కావాలని ఉపవాసం పెట్టాను, ఎందుకంటే ఉపవాసం ఉండటం కూడా మీరు నేర్చుకోవాలని. In youth meeting you must learn to pray. యవనస్తుల కుటుంబంలో ప్రార్థించడం నేర్చుకోవాలి. I am so happy last night for 2 hours everybody prayed in the spirit. God bless you. రాత్రి నేను చాలా సంతోషపడ్డాను. 2 గంటలు అందరూ బాగా ఆత్మలో ప్రార్థించారు. So I wish that from the latter generation many must come to the ministry. ఈ With the spirit తర్వాత of prayer. ఈ తరము వారు మీలాంటి ప్రార్థించేవారుగా రావాలని చెప్పి అనుకుంటున్నాను. Prayer is an important factor for you to be successful and face challenges. మన యవన కాలంలో మన సవాళ్ళను ఎదుర్కొని జయం పొందుకోవాలంటే ప్రార్థన అత్యవసరము. I am also so much impressed by the anointing that worked in your life in the last evening. నిన్నటి సాయంత్రం కూడా మీలో పొందిన అభిషేకం మూలంగా నేను సంతోషపడి ఉత్సాహపడి ఉన్నాను. Someone told me many of you received anointing. అనేక మంది కొత్తగా అభిషేకం పొందారని కూడా నేను విని ఉన్నాను. It is the Lord's working, not in our hand. ఇది మన చేతిలో లేదు, దేవుని యొక్క క్రియ అయి ఉన్నది. Anointing is another source.
అభిషేకం అనేది మరొక వనరై ఉన్నది. Prayer is another source. ప్రార్థన మరొక వనరై ఉన్నది. The third is knowledge. మూడవదిగా జ్ఞానము. I'm so impressed by looking at your face, how fast you are listening to me. ఎంత చక్కగా మీరు నన్ను వింటున్నారని చూసినప్పుడు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. Knowledge is another source. ఇక తెలివితేటలు అనేది మరొక కార్యమై ఉన్నది. So all these things must now begin in our life at the time of youth. ఇవన్నీ కూడా యవ్వన ప్రాయంలోనే మనలో ప్రారంభించబడవలెను. Yes. Youth has two sides. One is being a youth and the other is youths. You speak about a group of young people. యవ్వనము అనగా ఒక యవ్వనస్తుల గుంపై ఉన్నది. Youth speaks about యవ్వనము అనగా the time of your age. ఇక వయసుకు సంబంధించినదై ఉన్నది. Understand? అర్థమైందా? I was writing something. Chutta. So unemployment is not at all a matter for those who are very smart, those who trust in God. కాబట్టి నిరుద్యోగము అనేది దేవుని యందు నమ్మకం ఉంచు వారికి అది సమస్యే కాదు. David was a shepherd boy. God made him a king. దావీదు ఒక కాపరిగా కనబడుచున్నాడు. దేవుడు అతని రాజుగా మార్చి ఉన్నారు. He never went to any college or any university. ఏ కళాశాలకో ఏ విశ్వవిద్యాలయంకో వెళ్ళలేదు. He never studied in army school. ఆర్మీ స్కూల్లో చదవలేదు. Word history says that never before a king like David was born. ప్రపంచ చరిత్ర చెప్తుంది దావీదు రాజు వంటి రాజు ఎన్నడూ జన్మించలేదు. Understand me? అర్థమవుతుందా? Who qualified him? ఎవరు అతని యోగ్యునిగా చేసి ఉన్నారు? God qualified him. దేవుడు అతని యోగ్యునిగా మార్చి ఉన్నారు. God may not be giving a government job, but God will never deprive you of your survival on the earth. దేవుడు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోయినప్పటికీ ఈ లోకంలో బతికే విషయంలో నిన్నెన్నడూ చేయబడవడు. Again, you must trust in God and confess the word of faith. దేవుని యందు నమ్మకం ఉంచవలెను. విశ్వాసపు వాక్కులు నువ్వు ఒప్పుకోలు చేయవలెను. Coming to the 8th point, 8వ అంశానికి వచ్చినప్పుడు religious bias. ఆ యొక్క మత సంబంధమైనటువంటి పక్షపాతములు. Religious bias means మత సంబంధమైన religious differences, మత సంబంధమైన వ్యత్యాసములు, distinctions. వ్యత్యాసములు. A Christian, a Hindu cannot tolerate a Christian. ఒక క్రైస్తవుడు ఒక హైందవుని సహించుకొనలేడు. A Christian cannot tolerate a Muslim. ఒక క్రైస్తవుడు ఒక మహమ్మదీని సహించుకొనలేడు. The three people cannot tolerate a Sikh. వాళ్ళిద్దరు కూడా ఒక సిక్కులను తట్టుకొనలేరు. So every religion has their own principles, codes and modes. ప్రతి ఒక్క మతానికి కూడా వారికి స్వంత నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు కలవు. Because the difference in their faith and belief, వారికి విశ్వాసములో నమ్మకములో వ్యత్యాసములు ఉన్నందువలన they are not able to live together, go together, work together. వారిద్దరు కూడా కలిసి మెలిసి జీవించలేకపోతున్నారు, పని చేయలేకపోతున్నారు. This is a problem for our people. ఇది మన జనుల్లో కూడా ఒక సమస్యగా ఉంటున్నది. Born in TPM, brought up in TPM, finished Sunday class for up to 12th standard and studied well by God's grace, got a good job. టీపీఎంలో పుట్టి టీపీఎంలో పెరిగి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని When the marriage comes, you go and marry a Hindu boy వివాహం వచ్చే or a సమయానికి non-Christian boy బయటికి వెళ్ళి or a క్రైస్తవ non-Christian girl. క్రైస్తవులు కానిటువంటి వారిని వివాహం చేసుకుంటున్నారు. Someday you are compelled or forced to adopt their religion. వారి యొక్క మతాన్ని అవలంబించేటట్టుగా కొన్నిసార్లు బలవంతం చేయబడుతున్నారు. Understand? A religious bias comes here. ఈ విధంగా ఒక మత సంబంధమైన వ్యత్యాసములు కలుగుచున్నవి. This also becomes a challenge for true Christian people. ఇది కూడా నిజమైన క్రైస్తవ జనులకు ఒక సవాలుగా మారుచున్నది. Bible says, buy the truth and sell it not. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, సత్యమును కొనుము గాని అమ్మి వేయకము. We have been given this truth revealed by God through the Spirit by His mercy. దేవుడు తన కృపను బట్టి తన ఆత్మ ద్వారా కనికరము చొప్పున మనం సత్యములోకి వచ్చి ఉన్నాము. Understand? So never try to sell it or never deny it or never betray your Lord or the truth. ఎన్నడూ కూడా దేవుని కాని సత్యమును కాని వద్దని తృణీకరించవద్దు, ఎరుగనని చెప్పవద్దు. Yes. If you are well assured that whatever knowledge you have or the doctrinal knowledge you have is correct, never ever give it up. మీరు పొందినటువంటి ఉపదేశ సత్యముల యొక్క జ్ఞానము అది సరి అయినదని చెప్పి మీకు అవగాహన వచ్చిన వెంటనే దాన్ని ఎంత మాత్రమూ వదిలిపెట్టవద్దు. Some crucial moments will come when your religious faith will be put into trial or a challenge. You must overcome that. కొన్ని కీలకమైన పరిస్థితులు వచ్చును, అప్పుడు మీ మత సంబంధమైన కార్యములు పరీక్షింపబడినప్పుడు మీరు వదిలిపెట్టవద్దు. Don't say all the religions lead you to one place. మతాలన్నీ కూడా ఒకే స్థలానికి చేరతాయని చెప్పి అనుకునవద్దు. The train that goes to Calcutta and the other one goes to Delhi, the third goes to Bombay, they are all going to be one place. ఒక ట్రైన్ కలకటాకు వెళ్ళిను, ఒక బొంబాయికి వెళ్ళిను, వేరే స్థలములకు వెళ్ళిను, అవన్నీ ఒకే స్థలములకు వెళ్ళి చేరుట లేదే. So believing that all the religions are leading to one place is a foolishness. మతాలన్నీ కూడా ఒకే స్థలానికి చేరుస్తాయి అని చెప్పడం మూర్ఖత్వము. Yes. So every faith will have its own destiny.
ప్రతి ఒక్క మతానికి వారి వారి యొక్క గురులు ఉన్నాయి. You must be well assured and well confident about the faith that you have, that your faith will lead you to a particular destiny. కాబట్టి నువ్వు నీ విశ్వాసం మీద నమ్మకం ఉండాలి. తప్పకుండా గురి చేర్చును అనే నమ్మకం నీకు ఉండవలేను. Situations or chances will come for you to betray that. పరిస్థితులు సందర్భములు ఎలాగొస్తాయంటే నువ్వు వాటిని కూడా తప్పిపోయే పరిస్థితులు వచ్చును. Don't deny your faith, because the end time many will fall away from faith, Paul warns. మీ విశ్వాసాన్ని తృణీకరించవద్దు, ఎందుకంటే అంత్య దినములలో అనేక మంది విశ్వాసం నుండి పడిపోతారని పౌలు హెచ్చరించుచున్నాడు. 9th point is political intimidation. 9వ అంశము రాజకీయ సంబంధమైనటువంటి. What is that? అదేమైనది? Youth will have a challenge about politics. యవనస్తులకు ఒక రాజకీయ సంబంధమైనటువంటి కార్యములు వారికి కూడా తెలియను. Nowadays political parties are forcing the youth to vote for them. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా యవనస్తులు తమకే ఓట్లు వేయాలని బలవంతం చేయుచున్నారు. Either they'll give you money or they will apply their muscle force. వారు డబ్బన్నా ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు, లేదా బలవంతంగా వారి శరీర బలం ఉపయోగించి ఓట్లు వేయించుకుంటున్నారు. The present time in India, this has become a very big challenge for all the many youths. ప్రస్తుతం ఉన్న భారతదేశంలో యవనస్తులందరికీ సవాలుగా మారుచి. So don't become a prey to politics to fall into their trap. అందువలన రాజకీయాల నిమగ్నం అయిపోయి వాళ్ళ వలలో చిక్కుపోవడానికి మీరు అనుమతినివ్వవద్దు. Yes, politics is not altogether bad. రాజకీయాలు అన్ని చెడ్డవి అని చెప్పలేము. If you are deceived through politicians, రాజకీయవేత్తల మూలంగా మీరు మోసగించబడినట్లయితే, for synthetic benefits, temporary benefits, కొన్ని తాత్కాలికమైనటువంటి లాభముల కొరకు, you have to be very, very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలేను. Yes. Now politics is the people are fighting for worldly kingdoms or worldly powers. రాజకీయాలని దేని కొరకు? ఈ ప్రపంచ రాజ్యముల కొరకునే వారు పోరాడుచున్నారు. But God wants you to fight only for heavenly kingdom. కానీ దేవుడైతే పరలోక రాజ్యం కొరకు మీరు పోరాడాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. In Revelation we read that when the seventh trumpet shall blow, ప్రకటన గ్రంథంలో చదువుచున్నాము, 7వ బూర ఊదబడినప్పుడు all the kingdoms of this earth will become the kingdom of our Lord and our Savior Jesus Christ and for his saints. ఈ లోక రాజ్యములన్నీ కూడా మన ప్రభు రాజ్యము, మన దేవుని రాజ్యము అవుచున్నవి. So we are called to fight for that eternal kingdom. నిత్యమైన రాజ్యము కొరకే మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. So don't get involved into political affairs and spoil your life. అందుకల్ల రాజకీయాల్లో తలబెట్టుకొని మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. Yes, they will apply force upon you. మీ మీద వారు బలవంతము చూపించుదురు. Yes. How? ఎలాగునా? By caste or religion or any other creed. జాతి, మతము ఇటువంటి వ్యత్యాసములను చూపించి. This is called religious discrimination. ఇదే మత సంబంధమైనటువంటి వ్యత్యాసములు. So don't get into the trap and spoil your life and lose your spiritual vision. అందువల్ల ఇటువంటి కార్యములు నిమగ్నం అయిపోయి ఆత్మీయమైన దర్శనమును పోగొట్టుకోవద్దు. 10th one is substance abuse. 10వదిగా చూసినప్పుడు read what is written there. మాదక ద్రవ్యముల దుర్వినియోగము. What's the 10th point? 10వ అంశం ఏంటి? What does it mean? మత్తు పదార్థముల దుర్వినియోగము. They given the meaning in the same para. అక్కడ ఆ పేరాలో దాని అర్థం రాయబడి ఉన్నది. Using any addictive substances. Getting addicted to any substance. ఏ యొక్క మత్తు పదార్థాలకి బానిసలైపోవుట. It may be drugs, it may be alcohol, it may be tobacco. డ్రగ్స్ అవ్వచ్చు, ఆల్కహాల్, సారాయి అవ్వచ్చు, పొగాకు అయి ఉండొచ్చు. Some young people are drawn away to some bad friends. కొంతమంది చెడ్డ స్నేహితులతో వారు ఆకర్షింపబడుతున్నారు. They learn puffing. వాళ్ళు పొగ తాగుతున్నారు. Some people get addicted to drinks. కొంతమంది తాగటానికి అలవాటు పడిపోతున్నారు. Some other drugs. కొంతమంది డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు. Recently the American president, he took away the president of Venezuela. ఈ సమీప కాలంలో అమెరికా ప్రెసిడెంట్ వెనిజువేలా యొక్క ప్రెసిడెంట్ ని పట్టుకొని ఉన్నాడు. On charge that he is now bringing lot of drugs from other places to his country. ఎందుకంటే అనేకమైనటువంటి ఇతర దేశముల నుండి తన దేశమునకు డ్రగ్స్ ని వాళ్ళు Government all over the world has made a very strict law. అందువల్ల అన్ని సర్వ ప్రపంచంలోని ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితమైన నియమాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. A smuggler of drugs will be put to hang to death. ఆ యొక్క మత్తు పదార్థాలు పంపిణీ చేసే వాళ్ళందరూ కూడా మరణ అర్హులు. So always be very carefully about your friends. అందువల్ల స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. Whatever they provide you, don't eat in schools and colleges and working places. వాళ్ళు ఏమి పెట్టినా కూడా మీ పాఠశాలలో, మీ కళాశాలలో, మీరు ఉద్యోగ స్థలాల్లో తినవద్దు, తీసుకోవద్దు. The life of many girls have been spoiled. అనేక మంది ఆడపిల్లలకు జీవితాలు పాడైపోవచ్చున్నవి. They had some addictions, some kind of drugs in the drinking, and they say just have a drink. When she drinks,
she goes into coma or unconscious. ఆ డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేస్తున్నారు, తాగమంటున్నారు. వాళ్ళు తాగిన వెంటనే వాళ్ళు స్పృహ తప్పి పడిపోతున్నారు. And they spoil the girl and throw her somewhere or kill her. ఆ యొక్క ఆడపిల్లని వారు పాడు చేసి చంపివేసి పారవేస్తున్నారు. It has been a news in the media in the recent India more than any other country. ఇండియా దేశంలోని మిగిలిన దేశంలోని ప్రస్తుత మీడియాలో ఇదే వార్తలు వినబడుచున్నవి. So in a schools and a colleges or working places, any unknown person gives us something, never eat, never drink. అందువల్ల స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీకు తెలియని వ్యక్తులు ఏమైనా తినడానికి తాగడానికి ఇస్తే మీరు తీసుకునవద్దు. Your life will be spoiled. మీ జీవితం పాడైపోవును. Some people do some magic ones also. కొంతమంది మ్యాజిక్ మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. One man plucks away the hair of a girl. ఒక వ్యక్తి ఒక అమ్మాయి యొక్క వెంట్రుకను లాగుతాడు. She goes and do some magic with it. ఏదో ఒక మ్యాజిక్ మంత్రం చేస్తాడు దాంట్లో. And the mind of the girl will be changed. వెంటనే ఆ అమ్మాయి యొక్క మనసే మారిపోతుంది. She'll grow crazy and tend to do anything in life. ఆ విధంగా ఆమె పిచ్చిదానిలాగా అయిపోయి వేరొకరితో పట్టుకొనిచున్నది. So be very, very careful with unknown people. Sometimes they poison your food. కాబట్టి తెలియని వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అన్నంలో విషం కూడా కలిపి ఇస్తారు. Don't smell everybody. Don't talk to anybody smiling also. అందువల్ల ఎవరితో నవ్వొద్దు, ఎవరితో మాట్లాడటానికి వెళ్ళవద్దు. Always be very serious. ఎల్లప్పుడు కూడా సీరియస్ గా ఉండండి. Acknowledge God in all your ways and He alone can protect you because times are very, very bad. ఎందుకంటే సమయములు చెడ్డవి కనుక దేవుని మాత్రమే నమ్ముకొని ఉండండి. So these are the 10 challenges the worldly youth they face and you are also part of it. లోకపు యవనస్తులు ఎదుర్కొనే 10 సవాళ్లు ఇవై ఉన్నవి. ఒకవేళ ఇవి మీరు కూడా ఎదుర్కొనవచ్చును. But you have great values as a true Christian. కానీ నిజమైన క్రైస్తవునిగా మీకు గొప్ప విలువ అనేది ఉన్నది. Christian values means how should a Christian live? క్రైస్తవ విలువలు అనగా క్రైస్తవులు ఎలా జీవించవలెను. You have a value. మీకు ఒక విలువ ఉన్నది. This mic has a value. ఈ మైక్ ఒక విలువ ఉన్నది. This Bible has a value. ఈ బైబిల్ ఒక విలువ ఉన్నది. The Bible costs 2,000 rupees. ఈ బైబిల్ యొక్క ఖరీదు 2,000 రూపాయలు. Now maybe more. ఇప్పుడు ఇంకా అధికంగానే ఉండును. Yes, if I tear it, I am losing the value of the Bible. నేను దాన్ని చింపివేసినట్లయితే బైబిల్ యొక్క విలువను పోగొట్టుచున్నాను. If I am mishandling it, I am losing the value of the Bible. నేను దుర్వినియోగపరిచినట్లయితే బైబిల్ విలువను పోగొట్టుకొనిచున్నాను. For 30 years I am protecting my Bible. 30 సంవత్సరాలుగా పాస్టర్ గారు బైబిల్ కాపాడుకొని ఉన్నారు. With a good Bible cover. మంచి బైబిల్ కవర్ I am వేసుకున్నాను. using the Bible cover for 30 years. 30 సంవత్సరాలుగా బైబిల్ కవర్ అట్లాగే ఉందంట. You know? Why? To protect the value of the Bible. బైబిల్ యొక్క విలువను కాపాడుకునే నిమిత్తం ఆ కవర్ ని నేను కాపాడుకుంటున్నాను. Similarly, every Christian has a value, given by God. కాబట్టి అలాగనే ప్రతి క్రైస్తవునికి దేవుని ద్వారా ఇవ్వబడిన విలువలు How కలవు. should you behave yourself? What should be your mannerism? నువ్వు ఎలాగన జీవించవలెను, నీ ప్రవర్తన ఎలాగుండవలెను, How should you behave? How should you talk? How should you communicate? How should you walk? నువ్వు ఎలాగన నడవవలెను, మాట్లాడవలెను, నువ్వు సంభాషించవలెను, What shall you put on? What shall you put up? ఏది నువ్వు వేసుకునవలెను, ఏది వేసుకునకూడదు, And what should you put out? ఏది మనం బయటికి నెట్టివేయవలెను. For everything God has given a law. ప్రతిదానికి దేవుడు కొన్ని నియమములను ఇచ్చి ఉన్నారు. Paul says in 1 Thessalonians 5:22, abstain from all appearance of evil. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా ఉండుడని రాయిచున్నాడు. Yes. You being a Christian youth, the glory of God must always appear on your face. క్రైస్తవ యవనస్తులుగా కనబడుచున్న నీవు దేవుని మహిమ నీ ముఖములో కనబడవలెను. Understand? అర్థమవుచున్నదా? When God called you, He has given you His glory. దేవుడు నిన్ను పిలిచినప్పుడు తన మహిమను నీకు ఇచ్చి ఉన్నారు. When the sun rises, it has His glory shining. సూర్యుడు ఉదయించినప్పుడు తన ప్రకాశమును నీకు ఇచ్చును. Because the sun is light, it makes every object to shine. సూర్యునిలో వెలుగున్నందువల్ల ప్రతి ఒక్క వస్తువును కూడా ప్రకాశింప చేయును. In the sunlight you can see my face. సూర్యుడిలో నా ముఖమును చూచుకొనగలను. In the night you cannot see my face. రాత్రి నా ముఖము కనబడదు. Why? ఎందుకు? Who makes me shine? నల ప్రకాశింపవలెను. Tell me. వెలుగు. The rays of the sun, the light of the sun. ఆ సూర్యుని యొక్క వెలుగు నా మీద ప్రకాశించవలెను. Yeah, we are called children of light, not children of darkness. మనము వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము కాదు. Yes, when God calls me children of light, in the light of God, I must reflect it. వెలుగు పిల్లలని చెప్పి దేవుడు పిలుచుచున్నప్పుడు ఆయన వెలుగులో నేను ప్రకాశింపబడవలెను. If I believe in Jesus, worship Jesus, I must reflect His character. యేసుని విశ్వసించుచు యేసు యందు నమ్మకం ఉంచటం మూలముగా ఆయన స్వభావం నేను ప్రతిఫలింప చేయవలెను. I must reflect His power, His intelligence. ఆయన శక్తిని ఆయన తెలివిని నేను ప్రతిఫలింప చేయవలెను. Then that is the value of a Christian. అదే క్రైస్తవుని యొక్క విలువ ఉన్నది. Yes, never ever lose your own value. ఎన్నడూ కూడా మీ సొంత విలువలు పోగొట్టుకొనవద్దు. Yes. Now many Christians they fail to live as with the true Christian values. నిజమైన క్రైస్తవ విలువలు అనేక మంది క్రైస్తవులు పోగొట్టుకొనిచున్నారు. People look at the face, but God looks at your heart.
మనుషులు మన ముఖమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు ఆయన మన హృదయమును లక్ష్య పెట్టును. Before man we must be an exemplary, before God also we must be real. మనము మనుషుల ఎదుట మాదిరిగా ఉండవలెను, దేవుని ఎదుట కూడా నిజమైన వారుగా. Everybody say, అందరు చెప్పండి, before God దేవుని ఎదుట you must be real. మీరు నిజమైన వారుగా ఉండవలెను. You should not be hypocrite. మీరు వేషధారులుగా ఉండకూడదు. Hypocrites means showing something which they are not in reality. వేషధారణ అనగా నిజము కానిది చూపించుకొనుట. I may not have love for you, but I show I love you. మీ మీద నాకు ప్రేమ లేదు కానీ ప్రేమ ఉన్నట్టుగా నేను చూపించుకుంటాను. That is called hypocrisy. అదే వేషధారణ. But God wants you to see you as a real person. కానీ దేవుడు మీరు నిజమైన వారుగా ఉండాలని కోరుకుంటున్నారు. If I am a short-tempered, let God know it. నేను ఒక కోపిస్తున్నైతే దేవుడు దాన్ని తెలుసుకుని నువ్వు. I don't pretend myself to be a very humble person. నేను చాలా తగ్గింపుగలవానిగా నటించనక్కర్లేదు. Hypocrites God hates. వేషధారులను దేవుడు ద్వేషించుచున్నారు. Never be hypocrite and invoke God's punishment or God's judgment. ఎన్నడూ కూడా వేషధారులుగా మారి దేవుని యొక్క కోపోగ్రతను మీరు పొందుకొనవద్దు. Yes, no, from all appearance of evil we must get away. కీడుగా కనబడే ప్రతి కార్యం నుండి దూరముగా వెళ్ళిపోండి. And therefore Pentecostal people, they never put on ornament, they don't use any cosmetics. అందువల్ల పెంతెకోస్తు వాళ్ళు నగలు ధరించుకోరు, కాస్మెటిక్స్ వాడరు. Because they want to be very real. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఉన్నట్లుగా కనబడాలనుకుంటున్నారు. 2 days back from our church, one girl, she has got a good job in a college. 2 దినముల క్రితము ఒక మనక విశ్వాసి యొక్క సహోదరికి ఒక కాలేజీలో మంచి ఉద్యోగం దొరికి ఉన్నది. She goes very simple in reality as she is. ఆమె ఎలాగుంటుందో అలాగునే తన నిజ స్వరూపంతోనే వెళుతూ ఉంటది. Outward decoration. ఎటువంటి బయట అలంకరణ లేదు. And all the teachers are very jealous about her. టీచర్లు అందరూ కూడా ఆమె చూసి చాలా అసూయ పడతారంట. Even the students. విద్యార్థులు కూడా. They say, ma'am, how do you look so beautiful without any makeup? మ్యామ్, ఎటువంటి మేకప్ లేకుండా మీరు ఎందుకు ఇంత చక్కగా అందంగా కనబడుతున్నారు? Other teachers, they also ask her, we come with a lot of cosmetics, this and that, and chains and golden jewels, but you look to be very glorious than us. How? మిగిలినటువంటి తోటి యొక్క టీచర్లు కూడా అడుగుతుంటారంట, మేము చాలా నగలు వేసుకుంటున్నాము, ఎన్నో వాడుతూ ఉన్నాము, అయినప్పటికీ నీకు ఏమి లేకపోయినా మాకంటే మహిమకరంగా నీవే కనబడుతున్నావే. Always remember and confess and practice. Real, anything that is natural is real. ఏదైనా ప్రకృతి సహజ సిద్ధముగా ఉంటుందో అదే వాస్తవముగా ఉంటది. And the reality is the real beauty also. ఆ వాస్తవంగా ఉండటే నిజమైన సౌందర్యము. Yes, don't change your lifestyle outwardly. By your hair, by your skin, by making up. These are all not the values of true Christians. మీ వెంట్రుకల విషయంలో కానీ మీ మేకప్ విషయంలో కానీ మీరు ఏదో చూపించుకోవడానికి చేయవద్దు, ఉన్న పాటుగా మీరు ఉండండి. Zephaniah 1:8. All the things written there, these are all biblical things, you can understand very easily. You don't need more explanation. So ఈ కార్యములన్నీ రాయబడి ఉన్నవి, అధికమైన వివరణ మీకు అక్కర్లేదు. Go home and read and study and practice it. ఇంటికి వెళ్ళి చదువుకోండి, దాన్ని అభ్యాసము చేసి మీరు దాన్ని అలవాటు చేసుకోనండి. I have written about Moses, I have written about David. మోషే గురించి, దావీదు గురించి వ్రాసి ఉన్నాము. And many other examples like Moses and Esther and Elijah and Paul and Daniel and Joseph and Ruth and many other characters. ఎస్తేరు, ఏలియా, పౌలు, దానియేలు, యోసేపు, రూతు అనేక మందిని గురించి మేము వ్రాసి ఉన్నాం. Very simple to study. చాలా సులభంగా మీరు చదువుకోనవచ్చును. If you preach and teach, sometimes you may not be very concentrated. మీరు ఒకవేళ మేము ప్రసంగం చేస్తుంటే మీకు ఆ విధంగా మీరు ఏకాగ్రత నిలపలేకపోదు. We put it all in writing and given you, keep it in the Bible, read 10 times. అందువల్ల ఇవన్నీ కూడా రాతపూర్వకంగా ఇచ్చిన బైబిల్లో పెట్టుకొని 10 సార్లు చదవండి. Ask God to help you practice life accordingly. ఇటువంటి జీవితం నాకు కావాలి ప్రభువా అని చెప్పి దేవుని అడగండి. How many of you understood what I said so far? ఇంతవరకు చెప్పినటువంటి కార్యములు ఎంతమందికి అర్థమైనవి? Hallelujah. Now I'll close our eyes అందరూ కళ్ళు మూసుకుందాం and proceed to next program.